So Adobe Illustrator. Adobe Illustrator is a vector graphics designing software. It is mainly used by designers to create logos, icons, posters, social media creatives, and app designs developed by Adobe system. So same like Photoshop use చేసి మనం logos, icons, posters, social media creatives and app designs కూడా వర్క్ చేయొచ్చు. బట్ వై ఇల్లస్ట్రేటర్? సో ఇల్లస్ట్రేటర్ ఎందుకు యూజ్ చేయాలి? మనం ఆల్రెడీ ఫోటోషాప్ వచ్చు కదా, మనకు ఫోటోషాప్ లో లోగోస్ క్రియేట్ చేయొచ్చు, ఐకాన్స్, పోస్టర్స్, సోషల్ మీడియా క్రియేటివ్స్ అండ్ అప్లికేషన్ డిజైనింగ్స్ అన్ని చేయొచ్చు. బట్ అడోబ్ ఇల్లస్ట్రేటర్ ఎందుకు? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫోటోషాప్ అండ్ అడోబ్ ఇల్లస్ట్రేటర్? మీన్స్ ఫోటోషాప్ ఈజ్ ఏ రాస్టర్ గ్రాఫిక్ డిజైనింగ్ టూల్. ఫోటోషాప్ ఈజ్ ఏ రాస్టర్ గ్రాఫిక్ ఇమేజ్ ఎడిటింగ్ టూల్. సో మెయిన్లీ ఫోటోషాప్ మనం ఇమేజ్ ఎడిటింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇది ఫోటోషాప్ ఈజ్ కంప్లీట్ రాస్టర్ గ్రాఫిక్స్. రాస్టర్ గ్రాఫిక్స్ ఈజ్ నథింగ్ బట్ పిక్సెల్ బేస్డ్ అనమాట. సో ఫోటోషాప్ కంప్లీట్ గా పిక్సెల్స్ ని బేస్ చేసుకుని బిల్డ్ చేసిన అడోబ్ ప్రోడక్ట్, అడోబ్ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇల్లస్ట్రేటర్, ఇల్లస్ట్రేటర్ ఈజ్ ఏ వెక్టార్ బేస్డ్ డిజైనింగ్ టూల్. సో వెక్టార్ బేస్డ్ కి రాస్టర్ కి డిఫరెన్స్ ఏంటంటే, వెక్టార్ గ్రాఫిక్స్ ఇల్లస్ట్రేటర్ మేడ్ విత్ పాయింట్స్, లైన్స్, కర్వ్స్, పాత్స్. సో వెక్టార్ గ్రాఫిక్స్ అనేది లైన్స్, పాయింట్స్, కర్వ్స్ ని బేస్ చేసుకుని బిల్డ్ అవుతాయి. సో రాస్టర్ గ్రాఫిక్స్ ఫోటోషాప్ లైక్ సాఫ్ట్వేర్స్ మేడ్ విత్ పిక్సెల్స్. సో ఫోటోషాప్, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్ ఇవి పిక్సెల్స్ ని బేస్ చేసుకుని ఇమేజ్ కానీ ఆబ్జెక్ట్ కానీ బిల్డ్ చేస్తాం. సో ఎప్పుడైనా మనం వెన్ యూ జూమ్ ఇమేజ్ బికమ్స్ బ్లర్ యూజ్డ్ ఫర్ ఫోటోస్, ఎగ్జాంపుల్ ఫోటో ఎడిటింగ్. సో రాస్టర్ గ్రాఫిక్స్ అనేది మనం ఏదైనా ఒక ఇమేజ్ కానీ డిజైన్ కానీ జూమ్ చేసినామంటే క్వాలిటీ మిస్ అవుతుంది, పిక్సెల్ గా పిక్సెలేటెడ్ అయిపోతుంది. సో బ్లర్ అయిపోతుంది అనమాట ఆ ఇమేజ్, ఆ డిజైన్. సో క్వాలిటీ మిస్ అవుతుంది. సో అందుకే మనం ప్రింటింగ్ సంబంధించిన ఎనీ వర్క్స్, ప్రింటింగ్ సంబంధించిన వర్క్స్ మొత్తం మనం వెక్టార్ బేస్డ్ డిజైన్ మీద వర్క్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లస్ట్రేటర్ ఆర్ కోరల్ డ్రా ఆర్ ఇన్ డిజైన్ ఆర్ ఫిగ్మా. సో దీస్ ఆల్ ఆర్ వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ అనమాట. ఏదైనా ప్రింటింగ్ రిలేటెడ్ వర్క్ చేయాలంటే కంపల్సరీగా మీరు ఈ సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేయాలి. సో కెన్ జూమ్ ఇన్ఫినిటీ టైమ్స్ జూమ్ చేసినా కూడా క్వాలిటీ మిస్ అవ్వదు. సో నో క్వాలిటీ లాస్. ఎగ్జాంపుల్ లోగో. సో ఏదైనా లోగో మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోగో డిజైన్ చేశాను అనుకోండి, బ్రాండ్ లోగో. సో మనం అది వెబ్సైట్ లో యూజ్ చేస్తాం, డిజిటల్ మార్కెటింగ్, వాట్సాప్ ప్లస్ వెబ్సైట్, లేకపోతే ఏదైనా బ్రోషర్ కానీ, ప్లేయర్ కానీ, పీపీటీలో కానీ, లేదా పెద్ద హోర్డింగ్ పెట్టాలనుకోండి. సో దానికి లోగో కావాలి. వీడియోస్ ఎడిట్ చేయాలనుకో, వీడియోస్ కోసం లోగోస్ కావాలి. అలాంటి టైంలో క్వాలిటీ మిస్ అవుతుంది మనం ఫోటోషాప్ లో వర్క్ చేసామంటే. సో అది వెక్టార్ గ్రాఫిక్స్ అనుకోండి, మీరు ఎంత స్పీడ్ చేసినా, ఎంత జూమ్ చేసినా, ఎంత ఫైల్ సైజ్ ఇంక్రీజ్ చేసినా కూడా అది క్వాలిటీ మిస్ అవ్వదు అనమాట. సో ఇలాంటి లోగోస్, బ్రోషర్స్, ఫ్లైయర్స్, స్టాండీస్, ఫ్లెక్స్ బోర్డ్స్, కంపెనీ ఆఫీస్ బోర్డ్స్, సో వీడియోస్ ఎడిట్ చేయడానికి యూజ్ చేసే లోగోస్. సో వాటికి స్పెసిఫిక్ గా వెక్టార్ గ్రాఫిక్స్ ఉండాలి. దానికోసం మనం ఏం చేస్తాం, ఇల్లస్ట్రేటర్. సో ఇల్లస్ట్రేటర్ అనేది అడోబ్ ప్రోడక్ట్ బిల్డ్ చేశారు కాబట్టి ఇల్లస్ట్రేటర్ యూజ్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ది ప్రింటింగ్ ప్రెస్ లలో మన రిలేటెడ్ గా బిజినెస్ కార్డ్స్ ప్రింట్ చేస్తుంటారు. అలాంటి కంపెనీస్ లో, చిన్న కంపెనీస్ లో కొరల్ రా ఎక్కువ యూజ్ చేస్తారు. కొరల్ రా అనేది ఓల్డ్ సాఫ్ట్వేర్. మోస్ట్ ఆఫ్ ద స్మాల్ కంపెనీస్ యూజింగ్ కొరల్ రా. బట్ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ రిలేటెడ్ కంపెనీస్, లేకపోతే కార్పొరేట్ కంపెనీస్ ఎక్కువగా ప్రిఫర్డ్ ఇల్లస్ట్రేటర్. సో ఇల్లస్ట్రేటర్ స్పెసిఫిక్ గా ప్రింటింగ్ రిలేటెడ్ ఎంత ఎక్కువ ఉండదు, బట్ లోగోస్ కానీ, బ్రోచర్స్, ప్రమోషన్స్ కోసం, మార్కెటింగ్ కొలాటరల్ కోసం మాత్రమే యూజ్ చేస్తాం కదా. సో అలాంటి టైంలో స్పెసిఫిక్ గా అడోబ్ ఇల్లస్ట్రేటర్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్మాల్ కంపెనీస్ ఉంటాయి, కొరల్ రా ఒక్కటి బేస్ చేసుకొని కంప్లీట్ గా ఆఫీస్ నడిపిస్తుంటాయి అనమాట. సో ఇది వెక్టార్ బేస్, కంప్లీట్ గా ప్రింటింగ్ రిలేటెడ్ కాబట్టి వాళ్ళకి అడోబ్ ఇల్లస్ట్రేటర్ అనేది సో ఎక్కువ ప్రైస్ ఎక్కువ అవుతుంది. కొరల్ రా అనేది సో ఓల్డ్ వర్షన్, సో తక్కువ కోసం అదొక్క సాఫ్ట్వేర్ ఉంటే సరిపోతుంది కాబట్టి కొరల్ రా యూజ్ చేస్తారు. సో మనం ఇక్కడ అడోబ్ ఇల్లస్ట్రేటర్, సో అడోబ్ ప్రోడక్ట్ సంబంధించిన అడోబ్ ఇల్లస్ట్రేటర్. సో అడోబ్ ఫోటోషాప్ ఈజ్ ఏ రాస్టర్ గ్రాఫిక్స్ పిక్సెల్ బేస్డ్ సాఫ్ట్వేర్. సో మీరు జూమ్ చేశారంటే ఇమేజ్ క్వాలిటీ మిస్ అవుతుంది. సో ఇల్లస్ట్రేటర్ ఈజ్ ఏ వెక్టార్ గ్రాఫిక్స్, సో మేడ్ విత్ పాయింట్స్, లైన్స్, కర్వ్స్, అంటే మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ బేస్ చేసుకొని సో ఈ డిజైన్స్ బిల్డ్ చేస్తారు అనమాట. ఇందులో పిక్సెల్స్ ఎక్కడ ఉండవు, జూమ్ చేసినా కూడా క్వాలిటీ మిస్ అవ్వదు. సో ఎగ్జాంపుల్ లోగో, ఫ్లైయర్స్, బ్రోషర్స్, బిజినెస్ కార్డ్స్, ప్రింటింగ్ రిలేటెడ్ థింగ్స్, ఎనీథింగ్ యూజింగ్ ఇల్లస్ట్రేటర్. So if client ask a logo, always use Illustrator. If client use photo editing, use Photoshop. So ఏదైనా క్లయింట్ లోగో డిజైన్ చేయమని అడిగారు అనుకోండి, ఇల్లస్ట్రేటర్ లో డిజైన్ చేయండి. సో ఇఫ్ క్లయింట్ గివ్స్ ఫోటో ఎడిటింగ్, మస్ట్ గో విత్ ఫోటోషాప్. సో ఇమేజ్ ఎడిటింగ్ కోసం మనం ఫోటోషాప్ యూజ్ చేస్తాం. సో లోగో డిజైనింగ్ ఆర్ ప్రింటింగ్ రిలేటెడ్ థింగ్స్, సో వీ ప్రిఫర్ ఇల్లస్ట్రేటర్. ఫైల్ సైజ్ అడ్వాంటేజ్, ఇల్లస్ట్రేటర్ ఫైల్స్ ఆర్ లైటర్. సో ఏదైనా స్పెసిఫిక్ గా ఫైల్ సైజ్ సేమ్ డిజైన్ మీరు ఫోటోషాప్ లో, ఇల్లస్ట్రేటర్ లో రెండిట్లో ఒకే డిజైన్ చేశారు అనుకోండి, వెన్ కంపేర్ విత్ ఫోటోషాప్, ఇల్లస్ట్రేటర్ ఫైల్ సైజ్ అనేది
తక్కువ ఉంటుంది, లైటర్ సైజ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాప్ ఫైల్ 1 GB ఉంది అనుకోండి, సో ఇల్లస్ట్రేటర్ ఫైల్ మనకు 50% డిక్రీజ్ ఉంటుంది అనమాట. సో 500 MBలో 1 GB ఉంటే ఇక్కడ 500 లేదా 250 MBలో, సో ఫైల్ సైజ్ తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ విత్ ఫోటోషాప్, రైట్. ఎందుకంటే ఇందులో పిక్సెల్స్ ఉండవు కాబట్టి ఫైల్ సైజ్ కూడా తక్కువ ఉంటుంది. సో సేమ్ లైక్ మనం ఫోటోషాప్ లో ప్రైమరీ కలర్ మోడ్ RGB, సో ఎందుకంటే ప్రింటింగ్ లేదు కాబట్టి RGB, రెడ్, గ్రీన్, బ్లూ ప్రైమరీ కలర్ యూజ్ చేస్తాం. సేమ్ లైక్ ఇల్లస్ట్రేటర్ కలర్ మోడ్ CMYK, సియాన్, మెజెంటో, ఎల్లో, బ్లాక్. సో ఇంపార్టెంట్ ఫర్ ప్రింటింగ్ రిలేటెడ్ కాబట్టి CMYK ప్రైమరీ కలర్ మోడ్ ఉంటుంది. ఆల్వేస్ యూజ్ CMYK వెన్ డిజైనింగ్ ఫర్ ప్రింట్ రిలేటెడ్, అదర్వైజ్ కలర్స్ విల్ చేంజ్ ఆఫ్టర్ ప్రింటింగ్. సో మనం ప్రింట్ చేసిన తర్వాత ఒరిజినల్ క్వాలిటీ డిజైన్ చేసిన డిజైన్ కి ప్రింటింగ్ కి డిఫరెన్స్ కనిపిస్తుంది. మనం ఒకవేళ ఫోటోషాప్ లో వర్క్ చేశారు అనుకోండి, లేదు మీరు స్పెసిఫిక్ గా మీ పర్సనల్ కోసం లేదా మీ పర్సనల్ ఫ్రీలాన్స్ వర్క్స్ కోసం అంటే కదా మేనేజ్ చేయొచ్చు ఫోటోషాప్ తో ప్రింటింగ్ రిలేటెడ్ వర్క్స్ కూడా. లోగో డిజైన్ చేయొచ్చు, బ్రోషర్, బిజినెస్ కార్డ్స్ ఏదైనా డిజైన్ చేయొచ్చు. ఎలా CMYK కలర్ మోడ్ చేంజ్ చేసుకుని, సో రిజల్యూషన్ 300 రిజల్యూషన్ ఫోటోషాప్ చేసుకుని డిజైన్ చేయొచ్చు. బట్ మీరు ప్రింట్ చేసిన తర్వాత ఏంటంటే కలర్స్ కొద్దిగా మిస్ మ్యాచ్ అవుతాయి. సో మనకు ఒరిజినల్ డిజైన్ చేసిన కలర్స్ కి ప్రింటింగ్ అయిన తర్వాత వచ్చే కలర్స్ కి క్వాలిటీ మిస్ అవుతుంది అనమాట. సో అలాంటి మైనర్ క్వాలిటీ కూడా మిస్ అవ్వకూడదు అంటే మీరు కంపల్సరీ గో విత్ వెక్టర్ గ్రాఫిక్స్, దట్ ఈస్ ద ఇల్లస్ట్రేటర్ ఆర్ కోరల్డ్రా, InDesign ఆర్ Figma. సో దీస్ ఆర్ వెక్టర్ బేస్డ్ సాఫ్ట్వేర్స్. సో మీరు సేమ్ లైక్ ఫోటోషాప్ లాగానే ఇల్లస్ట్రేటర్ లో కూడా ఆల్ ఫైల్ ఫార్మాట్స్ ఉంటాయి, లైక్ PNG, JPEG, SVG, PDF, EPS. సో స్పెసిఫిక్ వర్క్ బేస్ చేసుకుని మనం డిఫరెంట్ ఫార్మాట్స్ లో సేవ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ PNG ఏదైనా లోగో వర్క్ చేశారు అనుకోండి, పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్ అంటారు. PNG ఈజ్ నథింగ్ బట్ పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్. సో క్వాలిటీ హై క్వాలిటీ ఉంటుంది PNG ఫైల్. సో లాస్లెస్, క్వాలిటీ లాస్ అవ్వదు, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఏదైనా ట్రాన్స్పరెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ లోగో ఉండాలి, బ్యాక్గ్రౌండ్ మనకు విజిబుల్ అవ్వకూడదు, లోగో మాత్రమే ఉండాలి అంటే కదా మస్ట్ గో విత్ PNG ఫార్మాట్. లోగోస్, సోషల్ మీడియాస్, వెబ్ ఇమేజెస్ మనం PNG ఫార్మాట్ లో సేవ్ చేయొచ్చు, సెండ్ చేయొచ్చు క్లయింట్ కి. సేమ్ లైక్ JPEG, జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్. JPEG నథింగ్ బట్ జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ అంటారు అనమాట, మీడియం. సో ఇది ఇంత క్వాలిటీ ఉంటుంది. PNG లా కాకుండా జనరల్ నార్మల్ ఫోటోగ్రాఫ్స్ కోసం, డిజిటల్ మీడియా కోసం ఎక్కువ యూజ్ చేసేది JPEG అనమాట. వాట్సాప్, వెబ్సైట్ కోసం, లేకపోతే ఏదైనా మల్టిపుల్ గ్రూప్స్ లో యూజ్ చేయాలి, విజిబుల్ పర్పస్ కోసం మనకు లో క్వాలిటీ ఉంటుంది, మీడియం క్వాలిటీ లాస్ అవుతుంది అనమాట. సో ఇందులో ట్రాన్స్పరెన్సీ ఉండదు. కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఇస్తే ఆ కలర్ ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. సేమ్ ఫోటోస్ కానీ వెబ్సైట్స్, సోషల్ మీడియాలో JPEG యూజ్ చేస్తాం. ఏదైనా స్పెసిఫిక్ మన వెబ్సైట్ కానీ వాట్సాప్ లో ఒక PNG ఫైల్ అప్లోడ్ చేసాం, JPEG ఫైల్ అప్లోడ్ చేసాం, SVG, PDF ఫైల్స్, సేమ్ డిజైన్ మల్టిపుల్ ఫార్మాట్స్ లో వాట్సాప్ లో ఇమేజ్ సెండ్ చేశారనుకోండి, JPEG అనేది త్వరగా లోడ్ అవుతుంది. సో ఎందుకు? లో క్వాలిటీలో ఉంది, సో లో సైజ్ ఉంటుంది. సో అందుకు JPEG అనేది తొందరగా లోడ్ అవుతుంది. సో అందుకే మనం మాక్సిమం వెబ్సైట్స్ లో మనం ఏం చేస్తాం, JPEG ఫైల్స్ ని యూజ్ చేస్తాం. సో వెబ్సైట్ ఫాస్ట్ గా లోడ్ అవ్వాలి. సో మాక్సిమం 100 పేజెస్ ఉంటుంది ఒక వెబ్సైట్ లో. సో వెబ్సైట్ మనం క్లిక్ చేసిన వెంటనే లోడ్ అవ్వాలంటే కన్నా JPEG యూజ్ చేస్తారు. సో ఎందుకు హై క్వాలిటీ ఉంది కదా, హై క్వాలిటీ యూజ్ చేయొచ్చు కదా అంటే లోడింగ్ ప్రాబ్లం, తొందరగా లోడ్ అవ్వాలి. సో హై క్వాలిటీ ఉన్న ఫైల్స్ ప్రింటింగ్ కోసం యూజ్ చేస్తాం. సో అందుకే డిఫరెంట్ ఫార్మాట్ మనకు. సో SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు వెబ్సైట్ లో. సో అంటే తొందరగా లోడ్ అవ్వాలి. వెబ్సైట్ వాట్సాప్ లో ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాం, సో తొందరగా లోడ్ అవ్వాలంటే ఏం చేయాలి, సో కంప్రెషన్ చేయాలి. సో ఇమేజ్ సైజ్ తగ్గించాలి JPEG క్వాలిటీ ఉంటుంది 8, 6, 10, 9. సో బేస్ చేసుకొని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్లికేషన్, గవర్నమెంట్ ఫార్మ్స్ అప్లికేషన్స్ ఉంటాయి, అందులో A4 సైజ్ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయమంటారు. సో ఆ ఫైల్ సైజ్ 250 KBకి మించకూడదు అంటారు. చూసారా మీరు, ఏదైనా అప్లికేషన్ గవర్నమెంట్ ఫార్మ్స్ లో అప్లికేషన్ చేసేప్పుడు ఫోటో అడుగుతారు. ఫోటోను మన 1000 కి ఒక 2GB 3GB ఫోటో అప్లై చేసాము, ఫైల్ సైజ్ ఎక్కువ ఉంది, నాకు 250 KBలోనే కావాలి, అంత మించి తీసుకోవాలని చెప్తారు. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తాం, JPEG ఫార్మాట్ సెలెక్ట్ తీసుకొని క్వాలిటీ తగ్గించేస్తాం. సో 5, 6 తీసుకొని ఆ ఫైల్ ఫోటోస్. సో స్పెసిఫిక్ ప్లేసెస్ లో ఏంటి, క్వాలిటీ కన్నా సైజ్ ఇంపార్టెంట్. అలాంటి టైంలో మనం చెప్పగలుగుతాం. సో క్వాలిటీ ఇంపార్టెంట్ అయినప్పుడు PNG, సో SVG, PDF, EPS ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ యూజ్ చేస్తాం. SVG ఈజ్ నథింగ్ బట్ స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్స్. ఇక్కడ నేమ్ లోనే ఉంది వెక్టార్ గ్రాఫిక్స్, స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్స్. SVG ఫార్మాట్ ఈజ్ వెక్టార్ గ్రాఫిక్స్, ఇందులో ఇన్ఫినిటీ వెక్టార్. సో మీరు ఎంత జూమ్ చేసినా ఈ క్వాలిటీ మిస్ అవ్వదు. ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్ఫినిటీ టైమ్స్ మీరు జూమ్ చేసినా కూడా క్వాలిటీ మిస్ అవ్వవు SVG. సో ట్రాన్స్పరెన్సీ, ఇందులో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. వెబ్సైట్స్, ఐకాన్స్, రెస్పాన్సివ్ డిజైన్. సో మెజారిటీ ఆఫ్ ద టైం UI ఐకాన్స్ మొత్తం ఏ ఫార్మాట్ లో ఉంటాయంటే SVG. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ ఏదైనా ఐకాన్స్ డౌన్లోడ్, ఏదైనా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు, ఐకాన్స్ డౌన్లోడ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ అని ఒక ఐకాన్ టైప్ చేశారు ఇక్కడ. ఈ ఐకాన్స్ ఉన్నాయి కదా, సో నేను నాకు నచ్చిన ఒక ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మల్టిపుల్, మీరు ఇక్కడ గెట్ ఐకాన్ ఫ్రమ్ విత్ ప్రో అన్నారు అనుకోండి, లేకపోతే ఇలా సెలెక్ట్ చేసి గెట్. సో లాగిన్ అవ్వండి ఏదైనా.
Go with this. See. So already login అయ్యాం. So the image, get this icon. Sorry. సో హియర్ ఇక్కడ మనకు 2 ఫార్మాట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఈ ఐకాన్ నేను డౌన్లోడ్ చేసుకోవాలి, రీయూజ్ చేసుకోవాలనుకోండి. డౌన్లోడ్ ఎస్విజి, డౌన్లోడ్ పిఎన్జి. సో పిఎన్జి ఎస్విజి 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 ఫార్మాట్స్ ఉన్నాయి. జేపీజీ లేదు, పీడిఎఫ్ లేదు. ఎందుకు? సో ఇక్కడ మనం చూసారనుకోండి, ట్రాన్స్పరెన్సీ ఐకాన్స్ మనకు ట్రాన్స్పరెన్సీ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ విజిబుల్ అవ్వకూడదు. సో ఓన్లీ ఐకాన్ మాత్రం విజిబుల్ అవ్వాలి. సో పిఎన్జి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఎస్విజి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, పీడిఎఫ్ లో కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, కానీ అది ఒక డాక్యుమెంట్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి అది ఇక్కడ యూజ్ చేయం. సో ఐకాన్స్ మెజారిటీ ఆఫ్ ద ఐకాన్స్ మనకి ఎక్కడ ఉంటాయి? ఎస్విజి కానీ పిఎన్జి, దీస్ 2 ఫార్మాట్స్ ఉంటాయి. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ. సో ఈ ఐకాన్స్ కానీ లోగోస్ కానీ సమ్ ఇమేజెస్ ట్రాన్స్పరెన్సీ బేస్ చేసుకొని వర్క్ చేసినప్పుడు మనం ఎస్విజి స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్. సో ఇది హై సైజింగ్ చాలా ఎక్కువ ఉంటుంది స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్. మనం ఇదే ఐకాన్ ని ఎస్విజి ఐకాన్ డౌన్లోడ్ చేసుకుంటే దీన్ని ఫోటోషాప్ లో యూజ్ చేయొచ్చు, ఇల్లస్ట్రేటర్, ఇన్ డిజైన్, ఫిగ్మా, సో మల్టిపుల్ డిజైన్స్. మీరు ఎక్కడ ఏ డిజైన్ చేసినా కూడా, ఏ టూల్ యూజ్ చేసినా కూడా వెక్టర్ గ్రాఫిక్స్, స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్ ఫార్మాట్ ని యూజ్ చేయొచ్చు, పిఎన్జి ఫార్మాట్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఐకాన్స్ వర్క్ చేసినప్పుడు మనం సేవ్ చేయాలి కూడా ఎస్విజి ఫార్మాట్ లో కానీ పిఎన్జి లో కానీ సేవ్ చేయాలి. ఏదైనా ఫోటోస్ ఇమేజ్ ఎడిటింగ్ జేపీఈజీ లో సేవ్ చేసుకుంటాం, క్వాలిటీ అవసరం లేదనిపిస్తే. సో పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. నెక్స్ట్ వన్ ఇస్ పీడిఎఫ్, పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. సో ఇది కూడా హై క్వాలిటీ ఉంటుంది. సో హై అంటే వీటికన్నా ఎక్కువ హై క్వాలిటీ ఉంటుంది. సో ట్రాన్స్పరెన్సీ ఉంటుందంటే ఎస్, ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది. ప్రింట్ షేరింగ్ ప్రెజెంటేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్ ఎప్పుడు సేవ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ బ్రోషర్ ఉంది, బ్రోషర్ ఫ్యూచర్ లో కంపల్సరీగా ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయకపోతే ఆ బ్రోషర్ అవసరం లేదు. లేదా సాఫ్ట్ కాపీ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాం అనుకోండి, ప్రజెంటేషన్ చేయాలి, ప్రజెంటేషన్. సో అప్పుడు కంపల్సరీగా మనం పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ పీడిఎఫ్ ఫార్మాట్ లో యూజ్ చేస్తాం. పీడిఎఫ్ కానీ పీపీఎఫ్ ఏదైనా ప్రజెంటేషన్ చేయాలి, డెమో ఇవ్వాలి. సో ఇప్పుడు నేను డెమో ఇస్తున్నాను, పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉందా? సో ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్ లో సేవ్ చేస్తాను నేను. సో ఇలా డెమో ఇవ్వాలనుకోండి, పీడిఎఫ్ ఫార్మాట్ లో సేవ్ చేసుకుంటే 1 by 1 ఇలా మల్టిపుల్ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది డైరెక్ట్ గా ప్రింటింగ్ కూడా సెండ్ చేయొచ్చు. సో ప్రింటింగ్ ప్రెస్ లో కంపల్సరీ సపోర్ట్ చేసేది పీడిఎఫ్. ఏదైనా మనం ప్రింట్ ఫైల్ సెండ్ చేయాలనుకుంటే కంపల్సరీగా పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉండాలి. ప్రింట్ షేరింగ్ ప్రెజెంటేషన్స్, ప్రింట్స్ షేర్ చేయాలంటే ఇది ఇల్లస్ట్రేటర్ లో పీడిఎఫ్ ఫార్మాట్ లో సేవ్ చేయాలి. ప్రింటింగ్ వాడికి మనం ఎస్విజి లోగో పిఎన్జి లోగో సెండ్ చేసాం అనుకోండి పిఎన్జి ఫార్మాట్ లో, వాడు ఏం చేస్తాడు? ఆ పిఎన్జి తీసుకెళ్లి పీడిఎఫ్ డాక్యుమెంట్ లో పెట్టుకొని పీడిఎఫ్ లో సేవ్ చేసుకొని ప్రింట్ చేస్తాడు. సో కంపల్సరీ పీడిఎఫ్ లేదు వాడు ప్రింట్ చేయలేడు. డైరెక్ట్ గా పిఎన్జి ఫార్మాట్ లో జేపీజీ వాడు ప్రింట్ చేయలేడు. అది తీసుకెళ్లి వాడు పీడిఎఫ్ కానీ పీపీటీ లో పెట్టేసి అక్కడ కంట్రోల్ పి ప్రెస్ చేసి, లేకపోతే డైరెక్ట్ ఇల్లస్ట్రేటర్ ఫైల్ సెండ్ చేశారు అనుకోండి, డైరెక్ట్ ఏఐ ఫైల్. సో అక్కడైనా ఒరిజినల్ ఫార్మాట్ కాబట్టి వాడు దాన్ని ప్రింట్ చేయొచ్చు, కంట్రోల్ ప్రీ ప్రెస్ చేసి ఆటోమేటిక్ గా ప్రింట్ చేయొచ్చు అనమాట. సో అలా ప్రింటింగ్ పర్పస్ కోసం మీరు కంపల్సరీ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ మాత్రమే సెండ్ చేయాలి యూజర్ కి. లేదా అగైన్ వాడు అప్పటికి ఏదైనా అడ్జస్ట్మెంట్స్ కోసం సైజు ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలి, బార్డర్స్ అడ్జస్ట్ చేయాలంటే వాళ్ళ ఏ ఫైల్ ఒరిజినల్ ఫైల్ చేసింది అడుగుతాడు. సో వారికి ఇంకా గ్యారంటీ లేకపోతే కన్నా, ప్రశ్న లేకపోతే కన్నా ఏ ఫైల్ పిహెచ్డి ఫైల్స్ కూడా అడుగుతాడు. సో అలాంటి టైంలో సెండ్ చేయాలి. సో పీడిఎఫ్ కంపల్సరీ పీడిఎఫ్ ఫైల్. సో ఇక్కడ లేయర్స్ మనకు విజిబుల్ అవుతాయి. మనం పీడిఎఫ్ ఫైల్ ఇల్లస్ట్రేటర్ ఓపెన్ చేశారు అనుకోండి, సెలెక్ట్ చేసిన లేయర్స్ విజిబుల్ అవుతాయి కాబట్టి వాడు అడ్జస్ట్ చేసుకోగలరు. సో ప్రింటింగ్ రిలేటెడ్ థింగ్స్, డిజైన్స్ ఏదైనా మనం పీడిఎఫ్ లో ఫార్మాట్ లో సేవ్ చేసి సెండ్ చేస్తాం. సో ఏదైనా ఐకాన్స్ ఎస్విజి ఫార్మాట్ లో, ఐకాన్స్ కానీ లోగోస్ కానీ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ మీద వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిగ్మా, ఇల్లస్ట్రేటర్, ఇన్ డిజైన్, ఫోటోషాప్ లో ఏదైనా ఐకాన్స్ యూజ్ చేసుకోవాలనుకోండి, స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్ ఇస్ బెటర్. పిఎన్జి ఏదైనా లోగో, స్పెసిఫిక్ లోగోస్, సో పిఎన్జి ఫార్మాట్. మీరు పిఎన్జి అవసరం లేదనుకోండి, పిఎన్జి నేను అసలు యూజ్ చేయను అనిపించింది అనుకోండి, డైరెక్ట్ గా స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్ సేవ్ చేసేయండి, సరిపోద్ది. ఇమేజ్ ఎడిటింగ్ కోసం జేపీఈజీ, స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్, పీడిఎఫ్ ఈ ఫార్మాట్స్ అయిపోతాయి. ఈపీఎస్ ఎన్క్యాప్సులేటెడ్ పోస్ట్ స్క్రిప్ట్. ఈ ఎన్క్యాప్సులేటెడ్ పోస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్ అనేది ఫోటోషాప్ లో ఓపెన్ చేయొచ్చు, ఇల్లస్ట్రేటర్ లో కూడా ఓపెన్ చేయొచ్చు. సో ఇన్ఫినిటీ, ఇది కూడా జూమ్ చేసినప్పుడు ఇన్ఫినిటీ, సో జూమ్ అవుట్ పిక్సెలేటెడ్ అవ్వదు అనమాట. సో ఇందులో లిమిటెడ్ అనమాట, ట్రాన్స్పరెన్సీ ఉండదు, లిమిటెడ్ మాత్రమే ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ చూడలేదు. సో ప్రింటింగ్ ఇండస్ట్రీ, ప్రింటింగ్ కి ఈపీఎస్ ఫైల్స్ అయినా సెండ్ చేయొచ్చు, లోగో డెలివరీ ఏదైనా ఒక లోగోస్ ని సేవ్ చేయాలనుకుంటే ఈపీఎస్ ఎన్క్యాప్సులేటెడ్ పోస్ట్ స్క్రిప్ట్స్. సో ఇది స్పెసిఫిక్ గా నేను ఒక ఇల్లస్ట్రేటర్ లో ఈపీఎస్ ఫార్మాట్ లో ఒక ఫైల్ సేవ్ చేశాను. ఆ ఫైల్ ని డైరెక్ట్ గా మనం ఫోటోషాప్ లో ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ ఫార్మాట్ ఎందుకు స్పెసిఫిక్ అంటే కదా, ఇల్లస్ట్రేటర్ ఫైల్ సేవ్ చేశారు, సో .ai ఫార్మాట్ లో సేవ్ చేశాను అనుకోండి, .ai లోనే ఎడిట్ చేయగలను. లేదా జేపీఈజీ, ఎస్విజి, పీడిఎఫ్ ఇలా ఫార్మాట్ సేవ్ చేశాను అనుకోండి, ఫోటోషాప్ లో ఓపెన్ చేసినప్పుడు ఎడిట్ చేయాలి. సో ఇది ఎడిట్ చేయడానికి మనకి ఎన్క్యాప్సులేటెడ్ పోస్ట్ స్క్రిప్ట్ ఈ ఫార్మాట్ యూజ్ చేసాం అనుకోండి, మల్టిపుల్ టూల్స్ లో వర్క్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి టైంలో మీరు ఈపీఎస్ ఫార్మాట్ ని యూజ్ చేస్తాం. సో సేమ్ థింగ్ అగైన్, ఇఫ్
if client asks logo with no background, always give PNG or even SVG. SVG also go with SVG also. So that is also good. JPEG is best for photos, not for design elements. So photos ఏదైనా స్పెసిఫిక్ పోస్టర్ డిజైనింగ్ కానీ లేకపోతే మన ఫోటో ఎడిట్ చేసాం అలాంటి టైంలో JPEG. For websites, SVG is best for performance sharpness. So SVG scalable vector graphics and multiple formats లో multiple website multiple tools లో వర్క్ చేయొచ్చు లైక్ ఫోటోషాప్, ఇల్లస్ట్రేటర్, InDesign, Figma. స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్ ఇక్కడ చూసాం కదా ఆల్రెడీ. సో ఐకాన్స్ అన్ని ఇందులో 100 ఐకాన్స్ ఉంటే 100 ఐకాన్స్ 2 ఫార్మాట్స్ లో మాత్రమే ఉంటాయి అన్నమాట. సో ఇలా క్లయింట్స్ ఆఫెన్ ఆస్క్ గివ్ లోగో ఇన్ EPS ఎన్క్యాప్సులేటెడ్ పోస్ట్ స్క్రిప్ట్ ఫార్మాట్ లో కూడా లోగోస్ అడుగుతారు. అలాంటి టైంలో స్పెసిఫిక్ గా మనం సెండ్ చేయొచ్చు. ఎందుకంటే ఫర్దర్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా వాళ్ళు రీడిజైన్ చేసుకోవాలి, ఎడిట్ చేయాలనుకోండి, ఎన్క్యాప్సులేటెడ్ పోస్ట్ స్క్రిప్ట్ ఫార్మాట్ లో సెండ్ చేస్తే వాళ్ళు ఎడిటబుల్ వర్షన్ ఉంటుంది అనమాట. సో అగైన్ ఇల్లస్ట్రేటర్ వర్క్స్ ఆన్ ఫిల్ అండ్ స్ట్రోక్స్. దెర్ ఇస్ నో పిక్సెల్స్. ఇల్లస్ట్రేటర్ అనేది ఫిల్ అండ్ స్ట్రోక్స్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ XY బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఇందులో పిక్సెల్స్ ఉండవు. సో ఇల్లస్ట్రేటర్ వర్క్స్ ఆన్ ఫిల్ అండ్ స్ట్రోక్. ఎవ్రీథింగ్ యూ డిజైన్ కాంబినేషన్ ఆఫ్ ఫిల్, స్ట్రోక్స్ ప్లస్ పాత్స్. సో ఫోటోషాప్ లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. పెన్ టూల్ యూజ్ చేసినప్పుడు పాత్స్ క్రియేట్ అవుతాయి, పాత్. సో అలా ఇక్కడ కూడా ఇమేజ్ ఎడిటింగ్ ఉండదు ఇందులో. సో ఇమేజ్ డైరెక్ట్ గా కట్ చేయలేము. సో ఫిల్ చేయొచ్చు, స్ట్రోక్ చేయొచ్చు అండ్ పాత్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఫైల్ ఫార్మాట్ డిఫాల్ట్ సేవింగ్ ఫార్మాట్ ఇస్ .ai. సో ఏదైనా ఇల్లస్ట్రేటర్ లో ఫైల్ ఫార్మాట్ కంట్రోల్ సేవ్ చేస్తాం అనుకోండి, ఫోటోషాప్ డాక్యుమెంట్ PSD, ఫోటోషాప్ లో PSD ఫార్మాట్ లో సేవ్ అవుతుంది ఫోటోషాప్ డాక్యుమెంట్. సో ఇక్కడ అడోబ్ ఇల్లస్ట్రేటర్ .ai ఫార్మాట్ లో డిఫాల్ట్ గా ఫైల్, ఒరిజినల్ ఫైల్, సోర్స్ ఫైల్ అంటాం. సో అది .ai ఫార్మాట్ లో సేవ్ చేస్తారు. ఇల్లస్ట్రేటర్ వెక్టార్ సాఫ్ట్వేర్, నో క్వాలిటీ లాస్ వెన్ జూమ్ చేసినప్పుడు క్వాలిటీ మిస్ అవ్వదు. బెస్ట్ ఫర్ లోగోస్ డిజైన్, వర్క్ ఆన్ ఫిల్, స్ట్రోక్, పాత్. CMYK ఫర్ ప్రింటర్. ప్రైమరీ కలర్ CMYK ఉంటుంది. రిజల్యూషన్ 300 కానీ 250 కానీ మనం చేంజ్ చేసుకోవచ్చు. మాక్సిమం 300. ప్రింటింగ్ రిలేటెడ్ అన్ని హై రిజల్యూషన్ అండ్ CMYK కలర్ మోడ్ లో ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ఇల్లస్ట్రేటర్, డిఫరెన్స్ బిట్వీన్ ఫోటోషాప్ అండ్ ఇల్లస్ట్రేటర్. సో మనం ఫోటోషాప్ ఎందుకు యూజ్ చేయాలి, ఇల్లస్ట్రేటర్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది ఇదనమాట. ఫోటోషాప్ అనేది ఇమేజ్ ఎడిటింగ్ టూల్. ఫోటోషాప్ ఈజ్ ఏ రాస్టర్ గ్రాఫిక్స్, పిక్సెల్ బేస్డ్, లేయర్ బేస్డ్ ఇమేజ్ ఎడిటింగ్ టూల్. ఇల్లస్ట్రేటర్ ఈజ్ ఏ కంప్లీట్ వెక్టర్ గ్రాఫిక్స్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ మెయిన్లీ యూజింగ్ ఫర్ logos, icons, clusters, social media creatives and application designs and printing related designs. So this is all about difference between Photoshop and Illustrator. So now let's work with Illustrator. సో సేమ్ లైక్ ఫోటోషాప్, మీకు ఆల్రెడీ ఫోటోషాప్ వచ్చు కాబట్టి ఇల్లస్ట్రేటర్ అనేది చాలా ఈజీ అనమాట. సేమ్ అలానే ఉంటాయి టూల్స్, బట్ లిటిల్ బిట్ డిఫరెంట్ అనమాట. కొద్దిగా మనం వెక్టార్ బేస్ లో వర్క్ చేస్తాం కాబట్టి ఫిల్ అండ్ స్ట్రోక్స్ బేస్ చేసుకుని వర్క్ చేస్తాం. XY కోఆర్డినేషన్ ద్వారా వర్క్ చేస్తాం. ఇందులో పిక్సెల్స్ ఉండవు. సో కంప్లీట్ గా మనం కట్ చేయలేము, ఇమేజ్ ని డైరెక్ట్ గా కట్ చేయలేము. ఫోటోషాప్ లో మనం కట్ చేయొచ్చు. సో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఫిల్ అండ్ స్ట్రోక్ బేస్ చేసుకుని వర్క్ చేయగలం. సో ఫైల్, న్యూ, షార్ట్ కీ సేమ్ లైక్ ఫోటోషాప్ లాగానే కంట్రోల్ N క్లిక్ చేశాను అనుకోండి. సో ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ క్రియేట్. సో ఒక డాక్యుమెంట్ డైరెక్ట్ గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్. సో ఇక్కడ ప్రాపర్టీస్ మనం క్లోజ్ చేయండి. అగైన్ ఫైల్, న్యూ. సో ఇక్కడ న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేసేప్పుడు సేమ్ లైక్ ప్రీవియస్ ఫోటోషాప్ లాగానే ప్రీసెట్స్ సేవ్ ఆల్రెడీ మనం రీసెంట్ గా సేవ్ చేసిన డాక్యుమెంట్స్, రీసెంట్ డాక్యుమెంట్స్, మొబైల్ అప్లికేషన్, ఏదైనా మొబైల్ అప్లికేషన్ మీద ఆండ్రాయిడ్ కానీ ఐఫోన్ డిఫరెంట్ మోడల్స్ మీద వర్క్ చేసేప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ ప్రీసెట్ డిజైన్ ఉంటాయి, సైజెస్. మీరు వాచ్ డిజైన్, యాపిల్ వాచ్ డిజైన్ చేయాలనుకోండి సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ ఈ సైజ్ లో డిజైన్ చేయొచ్చు. ఆల్రెడీ ప్రీసెట్స్ ప్రీ డిఫైన్డ్ ఫార్మేట్ లో సెట్ చేసి ఉంటారు సైజెస్. మనం మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన iPhone 16 మీద వర్క్ చేయాలి, 15 Pro, 14 Pro అనుకో, డైరెక్ట్ ఈ అప్లికేషన్ డైరెక్ట్ క్లిక్ చేసి క్రియేట్. సో ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ సో డీటెయిల్స్ అన్ని చేంజ్ అయిపోయాయి. ఐఫోన్ సైజ్. అగైన్ క్లోజ్, ఫైల్, న్యూ. సో ఇలా మల్టిపుల్ డాక్యుమెంట్స్. మొబైల్ అప్లికేషన్. సో ఏదైనా వెబ్సైట్ మీద వర్క్ చేయాలి, యూ కెన్ వర్క్ విత్ వెబ్సైట్స్ లైక్ వెబ్లార్జ్ 9020x1080, 1280x1024, డిఫరెంట్ సైజెస్ అనమాట. రిక్వైర్మెంట్ బట్టి మనం ఈ సైజెస్ ఎందుకు అంటే, సో ల్యాప్టాప్ ఒక వర్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ మానిటర్ చూస్తున్నాం, ఆ సైజ్ డిఫరెంట్ ఉంటుంది. బిగ్ మానిటర్స్ 15 inches మానిటర్స్ ఉంటాయి, ఆ సైజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో వాటికి ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్లు యూజ్ చేసి డిజైన్ చేయాలి. సో అలా వర్క్ చేయాలన్నమాట. సో దాని సైజ్ బేస్ చేసుకుని మనం వర్క్ చేస్తాం. సో అన్ని ఫార్మాట్స్ లో వర్క్ చేయాలంటే కన్నా రెస్పాన్సివ్ డిజైన్స్ అంటారు అనమాట. రెస్పాన్సివ్ డిజైన్స్ అంటే అన్ని ఫార్మాట్స్, మొబైల్ వర్షన్, వెబ్సైట్ వర్షన్, ట్యాబ్ వర్షన్, లార్జ్ స్క్రీన్స్ వర్షన్స్ అన్నిటికీ సంబంధించి ఒక అప్లికేషన్ డిజైన్ చేయాలి మనం డిజైన్ చేసేప్పుడు. దట్ ఈస్ కాల్డ్ రెస్పాన్సివ్ డిజైన్స్. సో అలా రెస్పాన్సివ్ డిజైన్స్ మీద మెయిన్ గా వెబ్సైట్స్ కానీ మొబైల్ అప్లికేషన్ వర్క్ చేసేప్పుడు రెస్పాన్సివ్ బేస్డ్ మోడ్ లో వర్క్ చేయాలి. సో ఇది కంప్లీట్ గా ప్రింటింగ్ రిలేటెడ్. సో రిజల్యూషన్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. రిజల్యూషన్ ప్రింటింగ్ రిలేటెడ్ అనమాట. ఇది ప్రింటింగ్ రిలేటెడ్. సో CMYK కలర్ మోడ్ చేంజ్ అవుతుంది. సో వెబ్సైట్ చూడండి, సో RGB కలర్ మోడ్.
సో ప్రింటింగ్ రిలేటెడ్ ఆటోమేటిక్ గా CMYK కలర్ కూడా హై రెజల్యూషన్. వెబ్ రిలేటెడ్ RGB screen 72 pixel per inch. Print related CMYK 300 pixel per inch, high quality resolution. So already resolution గురించి మీకు తెలుసు, రైట్? సో బ్రాండింగ్, సో ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. సోషల్ ఆల్రెడీ ప్రీసెట్స్ ప్రీడిఫైన్ గా చేసి ఉంటాయి, మనం జస్ట్ పిక్ చేసుకోవడమే, జస్ట్ క్లిక్ చేసి క్రియేట్ చేయడం ఫిల్మ్ వీడియో. సో నేను ప్రజెంట్ మాన్యువల్ గా ఎలా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ లైక్ ఒక నేమ్ ఇవ్వచ్చు, క్లాస్ 1 నేమ్ క్రియేట్ చేసుకొని విడ్త్. సో ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్, పిక్సెల్స్, పాయింట్స్, పికాస్, ఇంచెస్, ఫీట్స్ అండ్ ఇంచెస్, యాడ్స్, మిల్లీమీటర్స్, సెంటీమీటర్, మీటర్స్, సేమ్ లైక్ ఫోటోషాప్. బట్ ఫోటోషాప్ లో మనకు ఫీట్ ఉండదు ఇక్కడ. సో ప్రింటింగ్ రిలేటెడ్ కాబట్టి అంత సైజు ఫోటోషాప్ లో ఫైల్స్ వర్క్ చేయలేము కాబట్టి ఇక్కడ ఫీట్ అనే ఆప్షన్ ఫోటోషాప్ లో ఉండదు. సో ఇక్కడ స్పెసిఫిక్ గా ఫీట్ అనేది ఇంపార్టెంట్ ఇల్లస్ట్రేటర్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఫీట్ అని అనుకోండి, సో ఫీట్స్, సో 1 feet ఆర్ 12 ఆర్ 1 feet, అగైన్ 1 feet. సో ఇక్కడ సో బ్లీడ్ ఈజ్ నథింగ్ బట్ బార్డర్ అనమాట. ఏదైనా మనం ఇల్లస్ట్రేటర్ అనేది మెయిన్ గా ప్రింటింగ్ రిలేటెడ్ వర్క్ చేస్తాం. ప్రింటింగ్ చేసేటప్పుడు బార్డర్స్ కట్ అయిపోతాయి. సో మనం తీసుకున్న డాక్యుమెంట్ కు ఎడ్జెస్ వరకు డిజైన్ చేయకూడదు ప్రింటింగ్ రిలేటెడ్ లో. సో దానికి మనం డిజైన్ చేయడానికి ముందు బ్రోషర్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, సో ఏదైనా బార్డర్ ఇస్తాం ఆటోమేటిక్ గా. ఆ బార్డర్ బేస్ చేసుకొని వర్క్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్ గా ప్రింటింగ్ రిలేటెడ్ లో మనకు ఆ బార్డర్ ఫ్రీ స్పేస్ లాగా చూపిస్తుంది. సో కట్ అవ్వదు, ఇమేజ్ కట్ అవ్వదు అనమాట. సో ట్రాన్స్పరెంట్, RGB కలర్ మోడ్స్ ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, RGB అండ్ CMYK. సో డిఫాల్ట్ గా ఇల్లస్ట్రేటర్ ఈజ్ వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్ కాబట్టి మనకు ఆల్రెడీ డిఫాల్ట్ గా CMYK ఉంటుంది. సో CMYK ప్రింటింగ్ రిలేటెడ్ కాబట్టి, రైట్? సో అగైన్ స్క్రీన్ సైజ్ రెజల్యూషన్ 300 ppi ఆర్ DPI, డాట్ పర్ ఇంచ్ ఆర్ PPI, పిక్సెల్ పర్ ఇంచ్. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఓరియంటేషన్ హారిజాంటల్ ఆర్ వర్టికల్. సో మనం 1/1 స్క్వేర్ షేప్ తీసుకున్నాం కాబట్టి ఇది యాక్టివ్ లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1.5 feet తీసుకున్నారు అనుకోండి, 1.5 సి ఇక్కడ 1.5 విడ్త్ అనేది 1 feet ఉంది, హైట్ 1.5 feet ఉంది. సో ఇప్పుడు మీరు వర్టికల్ పొజిషన్, సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు హారిజాంటల్ ఆర్ వర్టికల్. సో స్క్వేర్ షేప్ తీసుకున్నాం కాబట్టి ఇది యాక్టివ్ లో లేదు. సో మీకు ఆర్ట్ బోర్డ్స్, సో డిఫాల్ట్ గా ఆర్ట్ బోర్డ్స్ లోనే ఉంటుంది ఇల్లస్ట్రేటర్ లో, బట్ ఫోటోషాప్ లో లేయర్స్ లాగా ఉంటుంది. ఆర్ట్ బోర్డ్ అన్చెక్ చేయొచ్చు, అన్చెక్ ఆప్షన్ ఉంటుంది ఫోటోషాప్ లో, బట్ ఇక్కడ డిఫాల్ట్ గా ఆర్ట్ బోర్డ్స్ ఉంటుంది. సో ఇక్కడ 1 feet, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫీట్ కాకుండా మీరు ఇంచెస్ లో తీసుకోవాలనుకోండి, సో 12 inches ఈక్వల్ టు 1 feet, 12 inches ఈక్వల్ టు 1 feet. సో ఇక్కడ మనం 12 to 18. సో ఇప్పుడు 1 feet by 1.5 feet, సో 12 inch by 18 inches. 3 inches అనుకోండి, 3 feet అనుకోండి, 12 3 జా. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ 36, 12 3 జా 36. సో దిస్ ఈస్ 3 feet. సో ఇప్పుడు మనకు 1.5 అంటే ఎంత వస్తుంది? 18 plus 18 36, 46 54. సో ఇది 1:1.5 రేషియో. సో ఇలా మనం ఒక డిఫరెన్స్ అనేది తీసుకుంటాం అనమాట. క్రియేట్ చేయండి, ఇలా ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేశాను. సో ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ కూడా మన స్పెసిఫిక్ బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లోజ్, ఫైల్, న్యూ. సో సేమ్ ఆప్షన్స్ ఇలా తీసుకొని ఇక్కడ ట్రాన్స్పరెంట్ కావాలా, సెలెక్ట్ వైట్, బ్లాక్, డిఫరెంట్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్, ఇలా బ్యాక్గ్రౌండ్ మనం ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్? క్లోజ్, ఫైల్, న్యూ. సో నేను ఒక స్క్వేర్ షేప్ తీసుకుంటున్నా ఇక్కడ, లైక్ 12 inches, అగైన్ 12 inches. దిస్ ఈజ్ నథింగ్ బట్ 1 feet by 1 feet. సో మనకి ఇక్కడ ఓరియంటేషన్ అవసరం లేదు, ఆర్ట్ బోర్డ్ తీసుకున్నాం ఆల్రెడీ. సో బ్లీడ్ ప్రజెంట్ నేను ఇవ్వట్లేదు, సో నేను ఏదైనా ప్రాజెక్ట్ మీద వర్క్ చేయట్లేదు కాబట్టి సో నార్మల్గా 0 యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోవాలి అనుకుంటే కన్నా లైక్ 0.25. సో సేమ్ ఇలా అన్ని ఫార్మాట్స్ లో తీసుకోవట్లేదా? 0.5 తీసుకోండి. సో ఇలా క్రియేట్. సో బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ నాకు అవసరం లేదు. ఓకే, జస్ట్ ట్రాన్స్పరెన్సీ ఆర్ వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని క్రియేట్. సో ఇలా ఒక డాక్యుమెంట్ నేను క్రియేట్ చేశాను. చూసారు ఇక్కడ. సో బ్లీడ్ అంటే బార్డర్ ఇంతవరకు ఉంది. సో మనం ఎడ్జెస్ వరకు వర్క్ చేసినా కూడా ప్రింటింగ్ అనేది ఇమేజ్ కానీ కట్ అవ్వదు ప్రింటింగ్ రిలేటెడ్. సో ఇలా బ్లీడ్ అప్లై చేస్తాం. సేమ్ ఇందులో ఫస్ట్ మూవ్ టూల్ మనకు ఆల్రెడీ తెలుసు, ఏదైనా ఆబ్జెక్ట్స్ మూవ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెంట్ షేప్స్ డ్రా చేయాలనుకోండి, రెక్టాంగిల్ టూల్. సో డిఫరెంట్ షేప్స్ డ్రా చేస్తాం. సో బిఫోర్ దట్ లెట్స్ సీ విండో ఆప్షన్,
విండోలో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ స్పేస్ ఉంటుంది. సో ఇందులో ఎసెన్షియల్ ఆటోమేషన్, ఎసెన్షియల్ క్లాసిక్, గెటింగ్ షార్టెడ్, లేఅవుట్, పెయింటింగ్. సో డిఫరెంట్ టైప్ అనమాట. ఎసెన్షియల్ అనుకోండి నార్మల్గా ఇలా యూజ్ అవుతుంది. ఎసెన్షియల్ క్లాసిక్ అనుకోండి చేంజ్ అవుతా. సో ఐకాన్స్ ఫార్మాట్ మొత్తం చేంజ్ ఇంక్రీజ్ అయిపోయింది. విండో అగైన్ వర్క్ స్పేస్, లేఅవుట్, గెటింగ్ షార్టెడ్, నార్మల్ క్రియేషన్. సో ఇక్కడ నథింగ్. సో ఏదైనా మిస్ అయ్యారు ప్యానల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఏ ఫార్మాట్ లో ఉన్నారు అని. వర్క్ స్పేస్, ఆటోమేషన్, లేకపోతే లేఅవుట్ డిజైన్. సో డిఫరెంట్ లేఅవుట్స్ లో క్లియర్. సో ఈ ఫార్మాట్ చేంజ్ అవుతుంటుంది. సో వర్క్ స్పేస్. సో నేను ఎసెన్షియల్ బేసిక్ గా ఎసెన్షియల్ న్యూ డిఫాల్ట్ ఉంటుంది, అదే సెలెక్ట్ చేస్తున్నా. మీరు ఏదైనా మిస్ అయ్యాయనుకోండి ప్యానల్స్ అవన్నీ డైరెక్ట్ రీసెట్ చేసేయండి. రీసెట్ లేఅవుట్ అంటే రీసెట్ అయిపోతుంది. ఓకే. సో ఇలా ఇది ఒకసారి చెక్ చేసుకోండి. న్యూ విండో ఇవ్వండి, వర్క్ స్పేస్. సో ఎసెన్షియల్ క్లిక్ చేస్తున్నాను. సో బేసిక్ గా ఎసెన్షియల్ మీద వర్క్ చేస్తున్నా. సో ఇక్కడ డిఫరెంట్ షేప్స్ డ్రా చేయొచ్చు. ఇది అగైన్ మీకు ఫోటోషాప్ లాగానే ఇలా మూవ్ చేసుకోవచ్చు వీటిని. సో నువ్వు ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు, ప్యానల్స్ ని మూవ్ చేసుకోవచ్చు. సో వీటిని మనకు అవసరం లేదనుకోండి లైబ్రరీస్ క్లోజ్ చేసుకోవచ్చు డైరెక్ట్. సో ఇక్కడ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ లెర్నింగ్ అవసరం లేదు, ప్రాపర్టీస్. సో డైరెక్ట్ డ్రాగ్ చేయొచ్చు, ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది మనకు. వర్క్ ప్రాజెక్ట్ బట్టి మనం మూవ్ చేసుకోవచ్చు, అరేంజ్ చేసుకోవచ్చు ప్యానల్స్ ని. సేమ్ లైక్ ఇక్కడ షేప్స్ కొన్ని షేప్స్ డ్రా చేస్తాను రెక్టాంగిల్ టూల్ ద్వారా. సేమ్ జస్ట్ నేను డ్రాగ్ చేసాయి. సో సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, జస్ట్ ఇట్లా డ్రాగ్ చేసాయి. సో ఎప్పుడైతే ఒక షేప్ డ్రా చేశానో ఆటోమేటిక్ గా ఇక్కడ ప్రాపర్టీస్ చేంజ్ అయిపోయాయి. సో దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇక్కడ చూడండి. ఎక్స్ హైట్ ఎంత, విడ్త్, వై యాక్సెస్, వై డైరెక్షన్ ఎంతలో ఉంది, ఎక్స్ డైరెక్షన్ ఎంతలో ఉంది. సో సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్స్ చేంజ్ చేసి డైరెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ 5 అన్నా అనుకోండి, ఇక్కడ 3 ఉంది, 2 ఉంది, 4 అటువంటి విడ్త్ చేంజ్ అయిందా. సో సేమ్ 4 రైట్. సో ప్యారల్ గా చేంజ్ అవ్వాలనుకుంటే సో క్లిక్ చేయాలి. క్లిక్ చేసి అగైన్ 6. సో అగైన్ మూవ్ టూల్. సో ఇలా మూవ్ చేసుకోవచ్చు. సో ఆబ్జెక్ట్ ని మూవ్ చేసుకోవచ్చు. సో సైజెస్ ఇంక్రీస్, యాంగిల్ కూడా మనం చేంజ్ చేయాలంటే ఇట్లా యాంగిల్. సో యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు 0. సో దిస్ ఈజ్ మనం ఎలా ప్రోడక్ట్ ఒక ఆబ్జెక్ట్ ని డ్రా చేయడం. సో సేమ్ లైక్ మనం ఈ ఆబ్జెక్ట్ కి మనం కలర్ చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాప్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఫోటోషాప్ ఈజ్ ఏ రాస్టర్ బేస్డ్ సాఫ్ట్వేర్, ఇల్లస్ట్రేటర్ ఈజ్ ఏ వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఇందులో మనం ఫిల్ అండ్ స్ట్రోక్స్ ద్వారా మాత్రమే వర్క్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిల్, స్ట్రోక్. సో ఫిల్ అండ్ స్ట్రోక్ బేస్ చేసుకుని మనం వర్క్ చేస్తాం. ఇక్కడ కలర్ మల్టిపుల్ కలర్స్, మనకు కావాల్సిన కలర్స్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అగైన్ స్ట్రోక్ చేంజ్ చేయాలనుకోండి, క్లిక్ చేయండి డైరెక్ట్ స్ట్రోక్. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇంక్రీజ్ చేసి స్ట్రోక్. సో ఫిల్. సో ఇలా మల్టిపుల్ కలర్స్ ఇలా ఫిల్ చేయొచ్చు ఇక్కడ. రైట్, క్లియర్ కదా. సేమ్ లైక్ ఇలా ఫిల్ అండ్ స్ట్రోక్ బేస్ చేసుకొని ఈ స్ట్రోక్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆబ్జెక్ట్ నేను సైజ్ డిక్రీజ్ చేస్తున్నా. సో ఇందులో మనకు ఫిల్ అండ్ స్ట్రోక్ రెండు ఉన్నాయి, అవునా. సో ఇందులో కలర్ ఫిల్ చేశాను, స్ట్రోక్ ఇచ్చాను. సో ఆల్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేయండి. ఆల్ట్ ప్రెస్ చేసి డ్రాగ్, డూప్లికేట్. సో ఇది డూప్లికేట్. సో ఇక్కడ స్ట్రోక్ నన్. సో రెడ్ మార్క్ ఉంది కదా, నన్. సో స్ట్రోక్ ని నన్ ఇవ్వచ్చు. సో ఒక ఆబ్జెక్ట్ కి స్ట్రోక్ లేకుండా నన్. సో జస్ట్ ఇట్ ఈస్ ఏ ఫిల్డ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ వన్ ఈస్ ఫిల్ అండ్ స్ట్రోక్ ఆబ్జెక్ట్. అండ్ ద థర్డ్ వన్, సో హియర్ ఐ వాంట్ టు గివ్ some border, see, and then fill is none. So ila different shapes ni objects ni manam design chesukochu. The first one is a fill and stroke, second one is a just fill, third one is just a stroke. See, transparency. So మనం fill చేయలేదు కాబట్టి మీరు ఎక్కడ తీసుకెళ్ళినా ట్రాన్స్పరెంట్. సో ఇది గ్రీన్ ట్రాన్స్పరెంట్. సో వైట్ ఫిల్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇందులో వైట్ ఫిల్ చేశారు అనుకోండి. సో ఇట్ ఈస్ ఏ ఫిల్ అండ్ స్ట్రోక్స్ అగైన్. సో ట్రాన్స్పరెన్సీ నన్ సెలెక్ట్ చేశారు అనుకోండి, మనం ట్రాన్స్పరెంట్ యూజ్ చేయొచ్చు. సో ఇలా మనం ఆబ్జెక్ట్స్ ని షేప్ డ్రా చేసుకుని వాటిని కలర్ ఫిల్ అండ్ స్ట్రోక్ ద్వారా డిజైన్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్ లైక్. సో షిఫ్ట్ ప్రెస్ చేశారు అనుకోండి, ఎగ్జాక్ట్ సర్కిల్ షిఫ్ట్. సో ఇంక్రీజ్, డిక్రీజ్. అగైన్ వీటికి స్ట్రోక్స్ ఫిల్ వర్క్ చేసుకోవచ్చు. సేమ్ స్ట్రోక్. సో మీరు ఈ సర్కిల్ యొక్క ఒపాసిటీ డిక్రీజ్ చేయాలనుకోండి, డైరెక్ట్ గా సి ఒపాసిటీ ఆటోమేటిక్ గా. సో ఒపాసిటీ తగ్గిందా? వాట్ హ్యాపెన్? కంట్రోల్ Z. సో అగైన్ opacity
ఆర్ స్ట్రోక్ రిమూవ్ చేయండి. స్ట్రోక్ కూడా ఒపాసిటీ అప్లై అవుతుంది. సో అందుకు మీకు షేప్ మారిపోతుంది చూసారా. స్ట్రోక్ వరకు ఒపాసిటీ అప్లై అవుతుంది స్ట్రోక్ ఉంది అని చెప్పడానికి. సో స్ట్రోక్ తీసేసాను ఆల్రెడీ. ఇలా ఒపాసిటీ. సో ఇలా వర్క్ చేయొచ్చు ఒపాసిటీ, స్ట్రోక్ అండ్ ఫిల్. సో ద నెక్స్ట్ షేప్ ఈస్ లైక్ పాలిగాన్. పాలిగానల్ షేప్ డ్రా చేసి అగే స్ట్రోక్, యాంగిల్. సో ఇలా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి మనకు. స్టార్ టు స్టార్ షేప్. సో అగైన్ లైన్స్. సో ఇలా మల్టిపుల్ షేప్స్ ని మనం డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రోక్ ఇంక్రీజ్ చేశారనుకోండి, సో ఇలా షేప్స్ ని డ్రా చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ షేప్స్. సో ఇందులో మనము స్పెసిఫిక్ గా మూవ్ టూల్ యూజ్ చేసి ఇలా ఆబ్జెక్ట్స్ ని ఇలా మూవ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని మూవ్ చేయొచ్చు, ఇలా మూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సెలెక్ట్ చేశారనుకోండి. సో ఆబ్జెక్ట్స్ ని మూవ్ చేయడానికి యూజ్ చేసేది మూవ్ టూల్. సో అండ్ హియర్ ద నెక్స్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్. సో డైరెక్ట్ సెలెక్షన్ టూల్ ద్వారా మనం ఒక ఆబ్జెక్ట్ ని ఇలా సెలెక్ట్ చేశాను. సో ఈ పిన్ పాయింట్ యాంకర్ పాయింట్స్ అంటారు వీటిని. యాంకర్ పాయింట్ ని క్లిక్ చేసి ఇలా డైరెక్ట్ గా ఇలా మూవ్ చేయొచ్చు. డైరెక్ట్ గా ఒక షేప్ ని మనం చేంజ్ చేయొచ్చు స్పెసిఫిక్ గా యాంకర్ మూవ్ టూల్. సో డైరెక్ట్ సెలెక్షన్ టూల్. ఓకే, సో ఇలా డ్రా చేయొచ్చు. సో నాట్ ఓన్లీ దట్, సేమ్ లైక్ ఇక్కడ ఎలా ఉందనుకోండి, ఇలా షేప్స్ ని మనం చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ ఉంది. సో ఒక షేప్ ని ఎడిట్ చేయొచ్చు. సో స్పెసిఫిక్ గా న్యూ షేప్ ని డ్రా చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన విధంగా షేప్స్ ని డ్రా చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దట్, ఇక్కడ అగైన్ మనకు డాట్స్ లా కనిపిస్తున్నాయి కదా, జస్ట్ వాటిని క్లిక్ చేసి సో ఇలా డ్రాగ్ చేశారనుకోండి, రేడియస్ సో మనం డిఫరెంట్ షేప్, మనం డ్రా చేసిన షేప్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. సో ఇలా డిఫరెంట్ షేప్స్ ని మనం కంప్లీట్ గా వితౌట్ కట్ చేయాలి. మనం ఫోటోషాప్ లో లాగా ఇమేజ్ కట్ చేయట్లేదు, ఎక్కడ కట్ చేయకుండా డిఫరెంట్ షేప్ ని మనం డ్రా చేసుకుని వస్తుంది అగైన్. సో అగైన్ మూవ్ చేయాలంటే ఇలా మూవ్ చేస్తాం. సో అగైన్ ఇక్కడికి వచ్చేసేయండి, డైరెక్ట్ సెలెక్షన్ టూల్. సో ఇలా షేప్స్ స్పెసిఫిక్ గా ఒక సింగిల్ డాట్, సింగిల్ సైడ్ ఇది ఒకటి చేంజ్ చేయాలనుకోండి, లేదు అట్ టైం అన్ని చేంజ్ చేయాలంటే డబుల్ క్లిక్ చేశారనుకోండి, క్యాన్సల్. సో ఇలా డిఫరెంట్ షేప్స్ ని మనం డ్రా చేసుకోవచ్చు అగైన్ మూవ్ టూల్. సో ఇలా మూవ్ చేసి, సో ఇది డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇల్లస్ట్రేటర్ మనం ఈ టూల్ బేస్ చేసుకునే వర్క్ అవుతుంది మాక్సిమం. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ సెలెక్షన్. సో గ్రూప్ సెలెక్షన్ ఈజ్ నథింగ్ బట్, సో మల్టిపుల్ గ్రూప్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం గ్రూప్ సెలెక్షన్ ఈజ్ జస్ట్ గ్రూప్ సెలెక్షన్. సో సేమ్ లైక్ మనం లాసో టూల్ అనుకోండి. సో లాసో టూల్ ఈజ్ నథింగ్ బట్, సో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ సంబంధించిన యాంకర్ పాయింట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. సో ఇవి 2 ఆబ్జెక్ట్స్, మనం డైరెక్ట్ గా ఇలా 2 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇలా 2 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోకుండా, సో ఇక్కడ ఒక యాంకర్ పాయింట్, సో ఇందులో ఈ ఆబ్జెక్ట్స్ సంబంధించిన 1 యాంకర్ పాయింట్ ని, సో ఇలా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ సంబంధించి స్పెసిఫిక్ యాంకర్ పాయింట్స్ నేను సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, అలాంటి టైంలో మనం యూజ్ చేసేది లాసో టూల్. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా. సో ఇప్పుడు నేను మూవ్ చేశాను అనుకోండి డైరెక్ట్ సెలెక్షన్ టూల్ ద్వారా. ఓకే, సో మనం స్పెసిఫిక్ గా ఎక్కడైతే మనం ఏ యాంకర్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్పెసిఫిక్ యాంకర్ పాయింట్స్ మాత్రమే మూవ్ అవుతున్నాయి చూసారా. సేమ్. సో ఇలా మనం లాసో టూల్ ని యూజ్ చేస్తాం స్పెసిఫిక్ యాంకర్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ అన్సెలెక్ట్ చేయండి ఫస్ట్, మూవ్ టూల్ ద్వారా క్లిక్ చేసి అన్సెలెక్ట్ చేసి అగైన్ లాసో టూల్. Again go with direct selection. సో ఇలా స్పెసిఫిక్ యాంకర్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని మనం డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వచ్చేసేయండి, సేమ్ ఇది ఇక్కడ ప్లేస్ చేసేసి మీరు కలర్ చేంజ్ చేయండి, లైక్ గ్రీన్, రైట్. సో
దీని సైజ్ తగ్గించేసేయండి, మరి ఇలా ప్లేస్ చేసేసి స్పెసిఫిక్ గా లాసో టూల్ తీసుకో. అగైన్ డైరెక్ట్ సెలెక్షన్. సో ఇలా మనం డైరెక్ట్ సెలెక్షన్ టూల్ ప్లస్ లాసో టూల్ యూజ్ చేసి ఇలా వర్క్ చేస్తాం. సో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 5-6 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 5-6 ఆబ్జెక్ట్స్ సంబంధించిన స్పెసిఫిక్ యాంకర్ పాయింట్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సి ఇక్కడికి వచ్చేసి లాసో టూల్ అన్నారు అనుకోండి, నెక్స్ట్ ప్లేస్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లో ఉన్నారు స్పెసిఫిక్ డైరెక్ట్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ టూల్స్ చాలా ఇంపార్టెంట్. మన మెయిన్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్, గ్రూప్ సెలెక్షన్ టూల్ అంత ఇంపార్టెంట్ కాకపోయినా లాసో టూల్ అండ్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్. సో ఈ టూల్స్, ఈ 2 టూల్స్ యూజ్ చేసి మీరు మల్టిపుల్ డిజైన్స్ చేయొచ్చు. సో మాక్సిమం ఇల్లస్ట్రేటర్ అనేది 2 టూల్స్ మీద బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. సో డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది వెరీ ఇంపార్టెంట్ మన మోస్ట్ ఆఫ్ ద టైం మనం డైరెక్ట్ విల్ వర్క్ విత్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్, రైట్? సో క్లియర్ కదా? ఎనీ డౌట్స్ ఉన్నాయి ఇంతవరకు? The first one, move to direct selection tool, group selection tool and lasso tool. The next one is pen tool. So pen tool మీద ఆల్రెడీ మనం ఫోటోషాప్ లో వర్క్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, సో నాకు ఇక్కడ ఆర్ట్ బోర్డ్ ఫిల్ అయింది. సో ఐ వాంట్ టు టేక్ ఎ న్యూ ఆర్ట్ బోర్డ్. ఫర్ దట్ గో విత్ విండో. సో ఆర్ట్ బోర్డ్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఆర్ట్ బోర్డ్స్ ఉంటాయి. ఇందులో ఆర్ట్ బోర్డ్స్, క్లిక్ ఆన్ ఆర్ట్ బోర్డ్స్. సో ఇక్కడ ఆర్ట్ బోర్డ్స్ విండో ఓపెన్ అయింది. న్యూ లేయర్ లాగా మనం న్యూ ఆర్ట్ బోర్డ్ క్రియేట్ చేస్తున్నాం. జస్ట్ న్యూ ఆర్ట్ బోర్డ్. సో ఆటోమేటిక్ ఒక న్యూ ఆర్ట్ బోర్డ్ క్రియేట్ అయింది. లేదంటే ఇక్కడ ప్లస్ మార్క్స్ ద్వారా కూడా న్యూ ఆర్ట్ బోర్డ్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకోండి. సో ఫోటోషాప్ లాగా ఇక్కడ కూడా మనం డైరెక్ట్ క్లిక్ చేసుకోవచ్చు, కంట్రోల్ మైనస్. ఫర్ ఎగ్జాంపుల్, సో మళ్ళీ చూపిస్తాను నేను ఒక వర్క్ లో ఉన్నప్పుడు. సో డైరెక్ట్ మనం ప్లస్ అండ్ మైనస్ ద్వారా కూడా ఆర్ట్ బోర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం నెక్స్ట్ వన్ ఇస్ పెన్ టూల్. పెన్ టూల్ మనం ఇలా డైరెక్ట్ గా మనకు ఆల్రెడీ తెలుసు. సో ఏదైనా ఒక పాత్ డ్రా చేసుకోవాలంటే పెన్ టూల్. అగైన్ పెన్ టూల్ ఇస్ బేస్డ్ ఆన్ యాంకర్ పాయింట్స్ బేస్ చేసుకునే ఉంటుంది డైరెక్ట్ గా. సో అడిషన్ చేయాలన్నమాట. ఫర్ ఇక్కడ ఈ పాత్ లేయర్ మీద, సో లైన్ మీదకి వచ్చామనుకోండి, ఆటోమేటిక్ గా ప్లస్ మార్క్ విజిబుల్ అవుతుంది కదా. సో న్యూ పాయింట్ యాంకర్ పాయింట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. సి న్యూ యాంకర్ పాయింట్స్, అగైన్ న్యూ యాంకర్ పాయింట్స్, న్యూ యాంకర్ పాయింట్స్, అగైన్ న్యూ యాంకర్ పాయింట్స్. సో మైనస్ చేయాలి, డిలీట్ చేయాలనుకోండి, డైరెక్ట్ యాంకర్ పాయింట్ మీద వెళ్తే మైనస్ సెలెక్షన్, మైనస్, అగైన్ మైనస్. ప్లస్ అంటే అడిషన్ అవుతుంది, మైనస్ అంటే డిడక్షన్. సో రిమూవ్ అవుతున్నాయి యాంకర్ పాయింట్స్. సో ఇలా మనం చేయొచ్చు. మనం ఎస్కేప్ కొట్టండి, ఇక్కడ క్లిక్ చేయండి అగైన్. సో మైనస్ లో వచ్చినప్పుడు మాత్రం క్లిక్ చేశారు మీరు నాన్ చేయొచ్చు. ఇక్కడ సెలెక్ట్ అవ్వలేదు, కంట్రోల్ జూమ్ చేసుకోండి. ఓకే, so still you escape. సో వన్ యాంకర్ పాయింట్ డైరెక్ట్ గా జీరో అవ్వలేదు. ఫోటోషాప్ లో మనం డైరెక్ట్ జీరో చేయొచ్చు అనమాట. ఎవ్రీ యాంకర్ పాయింట్ ని మనం మైనస్ చేయొచ్చు. సో ఇక్కడ మైనస్ ఆప్షన్ వచ్చినప్పుడు మాత్రమే మైనస్ చేయగలం. సో అగైన్ స్టిల్ జూమ్. సో స్టిల్, సో ఇక్కడ మనకు 2 యాంకర్ పాయింట్స్ డిఫాల్ట్ గా ఉంటాయి. ఇక్కడ మైనస్ అనేది విజిబుల్ అవ్వట్లేదు కాబట్టి సో జీరో చేయలేము ఇల్లస్ట్రేటర్ లో. ఫోటోషాప్ లో డైరెక్ట్ మనం జీరో చేయొచ్చు, జీరో యాంకర్ పాయింట్ మైనస్ చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ అడిషనల్ యాడ్ చేయాలంటే కనుక సో ప్లస్ మార్క్. సో మల్టిపుల్ యాంకర్ పాయింట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్ ఇక్కడ మోటూల్కి వచ్చేసి డైరెక్ట్ గా ఇలా డిలీట్ చేసేసి కంట్రోల్ మైనస్. సో కంట్రోల్ జీరో ప్రెస్ చేసి అనుకోండి, ఆటోమేటిక్ గా ఒరిజినల్ డాక్యుమెంట్ ఒరిజినల్ సైజ్ వచ్చేస్తుంది అనమాట. కంట్రోల్ ప్లస్ అండ్ కంట్రోల్ మైనస్, జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. సో సేమ్ లైక్ పెన్ టూల్. పెన్ టూల్ మనం డైరెక్ట్ డ్రా చేయాలి, సేపు ఇలా చేంజ్ చేసుకోవాలంటే డైరెక్ట్ గా. సో ఇలా పెన్ టూల్ డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైరెక్ట్ నెక్స్ట్ వన్ ఏంటి, యాంకర్ పాయింట్ టూల్ ఉంది. సో ఇదే నేను ఇప్పుడు యూజ్ చేసింది. యాంకర్ పాయింట్ టూల్ అంటే ఏంటి, ఈ షేప్ చేంజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఉంది యాంకర్ పాయింట్, సో ఇలా షేప్ చేంజ్ చేయడం. సో డైరెక్ట్ గా మీరు పెన్ టూల్ యూజ్ చేసేటప్పుడు క్లిక్ చేసిన తర్వాత రిలీజ్ చేయకుండా డైరెక్ట్ ఎడిట్ చేసుకోవచ్చు. లేదు స్పెసిఫిక్ మళ్ళీ ఎడిట్ చేయాలంటే ఇట్లా యాంకర్ పాయింట్ టూల్ ద్వారా సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. స్పెసిఫిక్ యాంకర్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని సో ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ గా పాత్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంటాయి. సో వీటిని హ్యాండిల్స్ అంటారు. హ్యాండిల్స్ ని యూజ్ చేసి స్పెసిఫిక్ గా వన్ హ్యాండిల్ ని లేదా ఆ పాయింట్ కి సంబంధించిన హ్యాండిల్స్ చూస్తారు. సో 2 హ్యాండిల్స్ అట్ ఎ టైం
లేదంటే డైరెక్ట్ డబుల్ క్లిక్ ఇచ్చారనుకోండి, క్లిక్ ఇచ్చేసి ఇలా స్పెసిఫిక్ ఇది ఒకటి మీద కూడా ఇలా వర్క్ చేయొచ్చు. సో మీరు క్లిక్ చేసే మాడ్యులేషన్ బట్టి సో ఇలా సింగిల్ హ్యాండిల్ మీద వర్క్ చేయొచ్చు, డబుల్ 2 హ్యాండిల్స్ అట్ టైం కూడా వర్క్ చేయొచ్చు. సో ఇదే మనకున్నది కన్వర్ట్ యాంకర్ పాయింట్ టూల్. యాంకర్ పాయింట్ యూజ్ చేసి కన్వర్ట్ చేయొచ్చు. లేదు స్పెసిఫిక్ మీరు ఇక్కడ పెన్ టూల్ తీసుకొని డైరెక్ట్ గా యాంకర్ పాయింట్ డ్రా చేసి నెక్స్ట్ యాంకర్ పాయింట్ క్లిక్ చేసిన తర్వాత రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా ఎడిట్ చేసుకోవచ్చు. సి సో మనం క్లిక్ చేసిన తర్వాత రిలీజ్ చేయకూడదు పాయింట్. సో డైరెక్ట్ గా ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. రైట్. సి అగైన్ ఇప్పుడు మీరు ఆల్ట్ ప్రెస్ చేశారు అనుకోండి. సో ఆల్ట్ ప్రెస్ చేసేసి సో ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ 2 హ్యాండిల్స్ ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకొని మీరు వర్క్ చేయొచ్చు. ఆల్ట్ ప్రెస్ చేశాను, ఆల్ట్ ప్రెస్ చేసి సో ఇలా పెన్ టూల్స్ మీద ఆల్రెడీ మీకు తెలుసు. లేదు కలర్ ఫిల్ అవ్వకూడదు అంటే జస్ట్ మీరు ఇక్కడ డైరెక్ట్ ఫిల్ లేక వచ్చేసి నన్ను ఇచ్చారనుకోండి. సో కలర్ ఫిల్ అవ్వదు. ఓకే, కలర్ ఫిల్ చేయాలంటే సో ఇలా పెన్ టూల్స్ మీద వర్క్ చేస్తాం. ఆల్రెడీ ఫోటోషాప్ లో మనం చాలా క్లాసెస్ పెన్ టూల్ మీద వర్క్ చేసాం కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది. రైట్. సో సేమ్ అగైన్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ ఆర్ట్ బోర్డ్, గో హియర్, జస్ట్ క్రియేట్ న్యూ ఆర్ట్ బోర్డ్. సో అగైన్ పెన్ టూల్ ఈస్ క్లియర్ కదా, పెన్ టూల్ అండ్ యాంకర్ పాయింట్ టూల్. సో అండ్ దెన్ సి దిస్ ఈస్ నార్మల్ గా పెన్ టూల్ లో కర్వేచర్ పెన్ టూల్ ఫోటోషాప్ లో ఆల్రెడీ చూసాం. కర్వేచర్ పెన్ టూల్. సో మనం నార్మల్ పెన్ టూల్ లో షేప్స్ కార్నర్స్ షార్ప్ గా ఉంటాయి. సో అలా కాకుండా రౌండెడ్ గా, ఫర్ ఎగ్జాంపుల్ కర్వేచర్ పెన్ టూల్ ఇక్కడ చూసారు కదా, కర్వేచర్ పెన్ టూల్. సో ఇలా ఒక సర్కిల్ డ్రా చేయాలి నేను. సి సో షార్ప్ గానే ఉంది ఇప్పటి వరకు. సి సో అగైన్ మీరు దీన్ని యాడ్ చేసుకోవచ్చు, చేంజ్ చేయొచ్చు. ఇలా సో చేంజ్ చేసిన అది ఒక సర్కిల్ లాగా రౌండెడ్ కార్నర్ షేప్స్ లో మాత్రమే వెళ్ళిపోతుంది. మీరు ఎలా అయినా ఇలా డ్రా చేసుకోవచ్చు. సో అడిషన్ చేసుకొని మీరు చేంజ్ చేయాలనుకుంటే సో ఇలా డిఫరెంట్ షేప్స్ ని మీరు డ్రా చేసుకోవచ్చు. సో సర్కిల్ బేస్ చేసుకొని అగైన్ సో మీకు ఫోటోషాప్ ఇలస్ట్రేటర్ డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. కంప్లీట్ గా ఫిల్ అండ్ స్ట్రోక్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ ఫోటోషాప్ లాగా ఇమేజ్ కట్ చేసినట్టు కట్ చేయలేము. సో కట్ చేయకుండా డైరెక్ట్ గా ఇమేజ్ ఎడిట్ చేసుకోవచ్చు. మనం ఆబ్జెక్ట్ ని డిజైన్ చేసుకోవచ్చు. కంప్లీట్ గా ఫిల్ అండ్ స్ట్రోక్స్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్ గా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో కర్వేచర్ టూల్ ఏదైనా స్పెసిఫిక్ లైక్ అది కర్వ్ షేప్ లోనే వర్క్ అవుతుంది. సో అగైన్ మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఎడిషన్ చేసుకోవచ్చు, లేదా ప్రీవియస్ ఉంది కానీ ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలా డైరెక్ట్గా మనం వర్క్ చేసుకోవచ్చు. మోడ్ టూల్. సో అగైన్ కర్వేచర్ టూల్. సో ఈ పాయింట్ టూ ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవాలి. డ్రా చేసుకొని డైరెక్ట్ గా క్లిక్ చేసి ఫిల్ సో క్యాప్. సో ఏదైనా డిజైన్ న్యూ డిజైన్స్ మీరు డిజైన్ మీద ఇలా వర్క్ చేయొచ్చు. సో ఈ కలర్ గుడ్. సో ఇలా కర్వేచర్ పెన్ టూల్. సో అంటే సో రెక్టాంగిల్ టూల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. రెక్టాంగిల్ టూల్, ఎలిప్స్ టూల్, పాలిగానల్, స్టార్ టూల్. సో ఆల్రెడీ మీరు ఇక్కడ క్లియర్ గా షార్ట్ కట్ కీస్ ML. సో షార్ట్ కట్ కీస్ మీరు యూజ్ చేయండి. మో టూల్ V. సో ఈ టూల్స్ షార్ట్ కట్ కీస్ యూజ్ చేయండి. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ A, రైట్. లాసో టూల్ Q. సో పెన్ టూల్ P ఆల్రెడీ P. సో షిఫ్ట్ C క్లిక్ చేసిన అనుకోండి యాంకర్ పాయింట్ టూల్. సో కర్వేచర్ పెన్ టూల్. సో షిఫ్ట్ ప్లస్. సో దీస్ ఆర్ షార్ట్ కట్ కీస్. సో అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ బ్రష్ టూల్. సో ఇందులో మనకు పెయింట్ బ్రష్ టూల్, బ్లాక్ బ్రష్ టూల్ అండ్ పెన్సిల్ టూల్ 3 ఉన్నాయి. షార్ట్ కట్ కీస్ B అండ్ పెన్సిల్ టూల్ కి N. సో ఈ పెయింట్ బ్రష్ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఫోటోషాప్ లో ఒక డ్రాయింగ్ ఎలా చేసుకుంటామో బట్ ఇక్కడ అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఇల్లస్ట్రేటర్ లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక న్యూ ఆర్ట్ బోర్డ్ తీసుకుంటున్నాను. క్రియేటెడ్ ఏ న్యూ ఆర్ట్ బోర్డ్ బ్రష్ టూల్. సో దిస్ ఇస్ పెయింట్ బ్రష్ టూల్, నార్మల్ పెయింట్ బ్రష్ టూల్. సో ఏదైనా ఒక పెయింట్ ఇలా మనం డ్రా చేసుకుంటాను నార్మల్ గా ఫోటోషాప్ లాగానే యాజ్ ఇట్ ఈస్ ఇలా బ్రషెస్ ని డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లోజ్ చేయండి ఆర్ట్ బోర్డ్స్. ఇక్కడ దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ మనం స్ట్రోక్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, రైట్. సి నార్మల్ పెయింట్ బ్రష్ టూల్ అనేది కంప్లీట్ గా స్ట్రోక్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫిల్ అనేది నన్ను ఉంది. సో కంప్లీట్ గా స్ట్రోక్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. సో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి. సి
సో నేను చేంజ్ చేయాలనుకోండి డిఫరెంట్ ఫార్మాట్. సో చేంజ్ అయిందా? సో డిఫరెంట్ ఫార్మాట్ అగైన్. సో ఇలా బ్రష్ టూల్ నేను ఇలా డిఫరెంట్ ఫార్మాట్ లో యూజ్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ చేంజ్ సమ్ అదర్ డిజైన్. సో మనకేంటి ఈ 3 డిజైన్స్ 3 మోడల్స్ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ దిస్ వన్. సో నార్మల్ బ్రష్ ఇది. ఇందులో స్పెసిఫిక్ గా ఫోటోషాప్ డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు, రైట్? సో టేక్ ఏ న్యూ ఆర్ట్ బోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ విండో, అగైన్ ఆర్ట్ బోర్డ్స్, క్రియేట్ ఏ ఆర్ట్ బోర్డ్స్. సో ఒక ఆర్ట్ బోర్డ్, అగైన్ న్యూ ఆర్ట్ బోర్డ్ క్రియేట్ చేయండి. విండో, ఆర్ట్ బోర్డ్స్, క్రియేట్. సో ఒక న్యూ ఆర్ట్ బోర్డ్ క్రియేట్ చేశాను. క్లోజ్ చేసేయండి, ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు. సో ఇక్కడ సేమ్ నేను పెయింట్ బ్రష్ టూల్ యూజ్ చేసి సో ఇలా డ్రాయింగ్ చేశాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసి సో ఇక్కడ క్లిక్ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఆప్షన్ ఉంది బ్రష్ లైబ్రరీస్. సో ఇక్కడ ఈ లైబ్రరీస్ లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆరోస్, ఆర్టిస్టిక్ కలిగ్రాఫిక్. సో మనం దీన్ని సెలెక్ట్ చేసేసి మనం డైరెక్ట్ గా అప్లై చేయడం ద్వారా ప్రాపర్టీస్ డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు. క్లోజ్, అగైన్ సెలెక్ట్. సో దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ ఆర్టిస్టిక్ కలిగ్రాఫిక్. సో డైరెక్ట్ గా ఈ ప్రాపర్టీస్ అప్లై అయిపోతాయి. సో ఇలా మల్టిపుల్ ప్రాపర్టీస్, ఒకటి కాదు. ఇక్కడ మీరు చూస్తే ఎన్ని ఉన్నాయి చూడండి మల్టిపుల్ గా. దీనికి సంబంధించిన బార్డర్స్, ఆర్టిస్టిక్. సో బార్డర్స్ తీసుకున్నారు, డాష్ బార్డర్స్, డెకరేటివ్. సో ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ టు యాక్టివేట్. సార్ ఇలా ఫ్రేమ్ డిజైన్స్ చేసుకోవచ్చు, బార్డర్ సంబంధించి, బ్రష్ సంబంధించి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ ఎలివేషన్స్. సింపుల్ స్ట్రోక్ సో ఎలా యూజ్ చేస్తున్నాం మల్టిపుల్ టైమ్స్. అగైన్ గో విత్ హియర్. సో బ్రిస్టిల్ బ్రష్, దానికి సంబంధించిన ప్రాపర్టీస్. సో మీరు ఎంత యూజ్ చేస్తే, ఎంత ఓపికగా చెక్ చేసుకుంటే, సో అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి అప్లికేషన్స్. సి అగైన్ గో హియర్ లైక్ డెకరేటివ్ బ్యానర్స్ అండ్ సేల్స్. సో ఇలా సీల్స్ లాగా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం యూజ్ చేసేది. సో మనం మాన్యువల్ గా డిజైన్ చేయాల్సిన అవసరం లేకుండా సో రెడీమేడ్ గా ప్రీ డిఫైన్డ్ గా యూజ్ చేసి జస్ట్ సింగిల్ క్లిక్ ద్వారా మనం బార్డర్స్ డిఫరెంట్ ఫార్మాట్స్ చూసారు. సో ఇలా దీని మీద టెక్స్ట్ రాసి సేవ్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో అగైన్ సో మెనీ డిజైన్స్. సో వెక్టార్ ప్యాక్స్, గ్రంజ్ డిజైన్. సి సో ఏదైనా ఒక బ్రష్ ద్వారా ఇలా డ్రా చేశారు అనుకోండి, ఇలా డ్రా చేసేసారు గ్రంజ్ డిజైన్ అని. సో ఇక్కడ టెక్స్ట్ నోట్ చేసుకోవచ్చు, రైట్? ఇలా డిఫరెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ సెలెక్ట్ దిస్ వన్. సో ఈ గ్రంజ్ డిజైన్స్ అంటారు. గ్రంజ్ డిజైన్స్ ఆల్రెడీ సీలా వీటి మీద టెక్స్ట్ రాయడం, రైట్? గ్రంజ్ డిజైన్స్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్. గ్రంజ్ టెక్స్చర్. సో ఇలా బ్రష్ టూల్ యూజ్ చేసి డిజైన్ చేయొచ్చు. గ్రంజ్ సో ఇలా మనం డ్రా చేసుకోవచ్చు ఇలా షేడర్ యూజ్ చేసేసి. సో ఇందులో టెక్స్ట్ ప్లేస్ చేసేయచ్చు. సో ఇలా మల్టిపుల్ డిజైన్స్ అనమాట. డెకరేటివ్, ఇమేజ్ బ్రష్ లైబ్రరీ. సో బార్డర్స్, సో ఫ్రేమ్స్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో వీటికి సంబంధించిన ఫ్రేమ్స్, బార్డర్స్, ఫ్రేమ్స్. సో డిఫరెంట్ ఫ్రేమ్స్, ఇలా ఫోటో ఫ్రేమ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇలా యూజ్ చేసి మనం బ్రష్ యూజ్ చేసి ఫ్రేమ్స్, బార్డర్స్, మెయిన్ బార్డర్స్ బేస్ చేసుకుని సో నార్మల్ బ్రష్ టూల్, పెయింట్ బ్రష్ టూల్ అనేది వర్క్ అవుతుంది. సో క్లియర్ అనేది. సో టేక్ ఏ న్యూ ఆర్ట్ బోర్డ్. సో ఇది క్లోజ్ చేయకుండా మీకు ఈజీగా అర్థం అవడానికి టేక్ ఏ న్యూ ఆర్ట్ బోర్డ్. సో అగైన్ న్యూ ఆర్ట్ బోర్డ్. సో ద నెక్స్ట్ వన్ ఈస్ సేమ్ లైక్ బ్లాక్ బ్రష్ టూల్. బ్లాక్ బ్రష్ టూల్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ మనకు షేప్ క్లియర్ గా కర్వ్ లాగా సేమ్ అలానే ఉంటుంది, కర్వ్ లాగా. సేమ్ ప్రాపర్టీస్ అలాగనే వర్క్ అవుతాయి మీకు. సో జస్ట్ స్మూత్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. సో స్మూత్ గా ఇలా
స్మూత్. సేమ్ ప్రాపర్టీస్ మీరు నార్మల్ బ్రష్ అప్లై చేసిన ప్రాపర్టీస్ మొత్తం ఇక్కడ అప్లై చేయండి. సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అండ్ నెక్స్ట్ వన్ ఈస్ టేక్ ఏ న్యూ ఆర్ట్ బోర్డ్. సో పెన్సిల్ టూల్. సో పెన్సిల్ టూల్ కూడా యాజ్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా డ్రా చేసాం అనుకోండి. సో పెన్సిల్ లాగా, రైట్. సో ఇలా పెన్సిల్ లాగా ఒక బార్డర్ మన ఫోటోషాప్ లో డిజైన్ చేసినట్టు పెన్సిల్ లాగా. దీనికి సంబంధించిన స్పెసిఫిక్ గా చూడండి, ఇక స్పెసిఫిక్ ప్రాపర్టీస్ లేవు. సో నార్మల్ పెన్సిల్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు పెన్సిల్ టూల్. సో ఇది కలర్ చేంజ్ చేసుకోవచ్చు. బేసిక్ పెన్సిల్ టూల్. ఏదైనా ఆర్టిస్ట్ గా ఆర్టిఫిక్ గా మీరు ఏదైనా డ్రా చేయాలనుకుంటే కనుక ఇలా డ్రా చేయొచ్చు. దీనికి సంబంధించిన నార్మల్ బ్రష్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇక్కడ లేవు. సో దీస్ ఆర్ బ్రష్ టూల్, పెయింట్ బ్రష్ టూల్, బ్లాక్ బ్రష్ టూల్ అండ్ పెన్సిల్ టూల్. సో నెక్స్ట్ వన్ ఇస్ టెక్స్ట్ టూల్. సో టెక్స్ట్ టూల్ మనం ఫోటోషాప్ లో ఆల్రెడీ వర్క్ చేసాం. సేమ్ ప్రాపర్టీస్. టైపోగ్రఫీకి ఎస్పెషల్లీ టైపోగ్రఫీ ఎలా వర్క్ చేయాలి. సో యాజ్ ఎ డిజైనర్ యూ మస్ట్ నీడ్ టు నో టైపోగ్రఫీ. సో టెక్స్ట్ అలైన్మెంట్ ఎలా చేయాలనేది ఇంపార్టెంట్. సో ప్రాపర్టీస్ అగైన్ సేమ్. సో ఏదైనా ఒక టెక్స్ట్, నార్మల్ టెక్స్ట్, ఇందులో 2 టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ఉంటాయని చెప్పారు. సో పారాగ్రాఫ్ టెక్స్ట్ టూల్ అండ్ ఆర్టిస్టిక్ టెక్స్ట్ టూల్. ఆర్టిస్టిక్ టెక్స్ట్ టూల్ అంటే ఏంటి? యాక్చువల్గా ఒక ఏదైనా టెక్స్ట్ ఫిల్ చేసాం అనుకోండి, జేవిఎస్ ఐటీ ఆర్ జేవిఎస్ ఐటీ. సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ చేస్తే నార్మల్ గా సో ఎంత పేజ్ వరకైనా మనం టెక్స్ట్ టైప్ చేయొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ ఆర్టిస్టిక్ టెక్స్ట్. సో లేదు స్పెసిఫిక్ గా పారాగ్రాఫ్స్, లైక్ ఇలా నేను ఒక డ్రా చేసుకున్నాను పారాగ్రాఫ్ లాగా, ఇలా ఫిల్ చేసుకున్నాను అనుకోండి, పారాగ్రాఫ్ టెక్స్ట్ దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో స్పెసిఫిక్ గా అగైన్ దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి ఫోటోషాప్ లాగానే. సో ఏంటి, ఫాంట్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, రెగ్యులర్, బోల్డ్, ఇటాలిక్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ సైజ్, లైన్ హైట్. సో దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ లెటర్ స్పేసింగ్, సో లైన్ హైట్, విడ్త్, సో ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు ఇలా. సో అలైన్మెంట్, టెక్స్ట్ అలైన్, లెఫ్ట్, రైట్. సో రైట్ జస్టిఫై చేయొచ్చు, సెంటర్ జస్టిఫై, రైట్ జస్టిఫై, నార్మల్ జస్టిఫై. సో దీనికి సంబంధించిన ఏరియా టైప్ ప్రాపర్టీస్ డౌన్. సో ఇవి ఒకసారి చెక్ చేయండి, మీకు ఆల్రెడీ తెలుసు. దీనికి సంబంధించిన మీరు ప్రాపర్టీస్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, దానికి సంబంధించిన రిమైనింగ్ ప్రాపర్టీస్. సో మీకు ఇన్ డిజైన్ ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఇన్ డిజైన్ లో పారాగ్రాఫ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, ఫస్ట్ లో పారాగ్రాఫ్ స్పేస్ ఇవ్వాలి, లాస్ట్ లో స్పేస్ ఇవ్వాలి, సో బాటమ్ టు స్పేస్ ఇవ్వాలి, ఫస్ట్ వాటి దగ్గర స్పేస్ రావాలి. సో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని సో ఇల్లస్ట్రేటర్ లో అడ్వాన్స్ ఉంటాయి. సో ఇల్లస్ట్రేటర్ ఆల్రెడీ మీకు వచ్చు కాబట్టి ఇక్కడ ఈ టెక్స్ట్ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ సో మీరు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, లిస్ట్ క్రియేట్ చేయాలనుకోండి, లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, నంబర్స్. సో అలైన్మెంట్, దీనికి సంబంధించిన ప్రాపర్టీస్, అడ్వాన్స్ క్యారెక్టర్ మోర్ ఆప్షన్స్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన అడ్వాన్స్ ఆప్షన్స్. సో క్యాపిటల్ క్యాప్స్ అయితే కావాలి, స్మాల్ అండ్ క్యాప్స్, T⁴ అంటే ఎలా క్రియేట్ చేయాలి, H2 అంటే ఎలా రాయాలి, సో అండర్లైన్, సో క్యాన్సలేషన్. సో దీనికి సంబంధించిన ప్రాపర్టీస్, డిఫరెంట్ ప్రాపర్టీస్ మీకు ఇన్ డిజైన్ లో ఎలా వచ్చిందో సో అలానే సేమ్ ప్రాపర్టీస్ ఇక్కడ వస్తాయి అనమాట. సో మీరు ఇది ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. ఇది టెక్స్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ సేమ్ లైక్ మీకు ఫోటోషాప్ ఇన్ డిజైన్ లో ఎలా అయితే మీరు టెక్స్ట్ ని అరేంజ్ చేస్తారో, సో ఏమంటారు, సారీ, టెక్స్ట్ ని అరేంజ్ ఎలా చేయాలి. సో అది చాలా ఇంపార్టెంట్. మీకు ప్రింటింగ్ రిలేటెడ్ లో టెక్స్ట్ అరేంజ్ అనేది టైపోగ్రఫీ. సో టైపోగ్రఫీ అనేది ఒక బిగ్ సబ్జెక్ట్. సో ఈ టెక్స్ట్ ని మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఉన్నప్పుడు ఎలా అరేంజ్ చేయాలి, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, సో హెడ్డింగ్స్, బోల్డ్ ఎలవాలి, ఇటాలిక్ ఏంటి, సో ఇది టైపోగ్రఫీ వస్తుంది అనమాట. సో థిక్ కలర్స్, ఫాంట్, షెరిఫ్ ఫాంట్స్, షెరిఫ్ ఫాంట్స్, సో ఇవి ఆల్రెడీ మీకు ఫోటోషాప్ లో డిస్కస్ చేశాం. సో అలా స్పెసిఫిక్ ఫాంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, సో ఎలా యూజ్ చేయాలి, సో అన్నది వీటిని మీరు ఒకసారి చెక్ చేయండి టైప్ టూల్ లో. సో కంప్లీట్ గా టైప్ టూల్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, టైప్ అనే పాత్ టూల్ ఇది కూడా మీకు తెలుసు. యాక్చువల్ గా స్పెసిఫిక్ గా ఏదైనా ఒక షేప్ డ్రా చేశారు, సో ఇలా స్పెసిఫిక్ గా ఒక షేప్ డ్రా చేశారు, దాని ఫిల్ నన్ చేయండి, స్ట్రోక్, ఇలా స్ట్రోక్ ఇచ్చిన తర్వాత సి ఇక్కడ మనం అగైన్ సో ఇందులో మనం టెక్స్ట్ టైప్ చేయొచ్చు. సి ఫాంట్ సైజ్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ సో ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలుసు, రైట్. సో వర్టికల్ టైప్ టూల్ ఇది వెరీ సింపుల్. సో టెక్స్ట్ ని వర్టికల్ గా టైప్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అగైన్ సేమ్ లైక్ ద ప్రీవియస్ టెక్స్ట్ టైప్ టూల్ లాగా. సో టెక్స్ట్ టైప్ చేయడం, దానికి సంబంధించిన డిఫరెంట్ ప్రాపర్టీస్, చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, అవి వెరీ బేసిక్. మీకు ఇన్ డిజైన్ ఫోటోషాప్ లో వర్క్ చేసిన విధంగానే ఇక్కడ వర్క్ చేయొచ్చు. సో దిస్ ఈస్ టైప్ టూల్. సో రొటేట్ టూల్, సో ఏదైనా ఆబ్జెక్ట్ ని రొటేట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇక్కడ మీరు ఒక సో రొటేట్ టూల్, సో ఒక ఆబ్జెక్ట్ ని ఇలా రొటేట్ చేయొచ్చు అనమాట. సో టెక్స్ట్ కి అప్లై అవ్వకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక షేప్ డ్రా చేశారు అనుకోండి, సో ఇలా ఒక షేప్ డ్రా చేశారు,
దానికి రొటేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కార్నర్ చేంజ్ చేస్తాను రొటేట్. సో మీరు సెంటర్ పాయింట్ చేంజ్ చేసి రొటేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ పాయింట్ ఇక్కడ ప్లేస్ చేశారనుకోండి, సో రొటేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రొటేట్ టూల్ యూజ్ చేసి ఇలా రొటేట్ చేయొచ్చు. సో సెంటర్ పాయింట్ బేస్ చేసుకొని మీరు సెంటర్ పాయింట్ చేంజ్ చేశారనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంటర్ పాయింట్ ఇక్కడ చేంజ్ చేశారు, సో దాన్ని బేస్ చేసుకొని ఇలా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని కానీ ఇమేజ్ ని కానీ మనం రొటేట్ చేయొచ్చు. క్లియర్? సో అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఎరేజర్ టూల్ అండ్ సిజర్ టూల్. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ లైక్ నేను ఒక ఆబ్జెక్ట్ ని డ్రా చేసుకుంటున్నా, సి ఇది ఒక ఆబ్జెక్ట్ కలర్ చేంజ్ చేసి, సో ఇలా ఒక ఆబ్జెక్ట్ ని డ్రా చేసుకున్నాను. సో ఇది ఎరేజర్ టూల్. సో ఎరేజర్ టూల్ ద్వారా సో క్లియర్ గా ఆబ్జెక్ట్ నేను స్ప్లిట్ చేశాను. సో ఆల్రెడీ ఎరేజర్ అవ్వలేదు, స్ప్లిట్ అయిపోయింది. సో సింపుల్ గా మనం ఈ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా నాట్ ఓన్లీ ఒక సింగిల్ టైం కాకుండా మల్టిపుల్ టైమ్స్ మీరు చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా డిఫరెంట్ డిజైన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు ఎరేజర్ టూల్ యూజ్ చేసి కూడా. కంప్లీట్ గా ఇల్లస్ట్రేట్ అనేది షేప్స్, డిజైన్స్. సో ఇలా ఎరేజర్ టూల్ యూజ్ చేసి స్పెసిఫిక్ గా డిజైన్ చేయొచ్చు. ఓకేనా? సో క్లియర్ కదా? సో సేమ్ డిజైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిజైన్ పక్కన పెట్టేయండి, లేకపోతే మనకు స్పేస్ ఉంది కదా, నెక్స్ట్ ఆర్ట్ బోర్డ్ తీసుకోండి. ఒక ఆర్ట్ బోర్డ్ తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ సేమ్ ఒక షేప్ డ్రా చేశాను ఇలా. సో ఒక షేప్ డ్రా చేసి దానికి స్ట్రోక్ ఇచ్చాను, లైక్ బ్లూ స్ట్రోక్, ఒక 20 పిక్సెల్స్ స్ట్రోక్ ఇచ్చేసాను. సేమ్ ఎరేజర్ టూల్. సో మీకు డిజైన్ వేరియేషన్ చూడండి, సేమ్ ఎరేజర్ టూల్ బట్ డిజైన్ ఇస్ డిఫరెంట్. సో మీరు స్ట్రోక్ అప్లై చేయడం వల్ల సో ఇలా మనం స్ట్రోక్ ఎరేజర్ టూల్ యూజ్ చేసి కూడా డిజైన్ చేయొచ్చు. సో ప్రతి పార్ట్ మనకు స్ప్లిట్ అయిపోయింది ఆల్రెడీ. సో మీరు అరేంజ్ చేసుకొని మళ్ళీ సపరేట్ డిజైన్ చేయొచ్చు. సో ఇలా అరేంజ్ చేసుకోవచ్చు మనం. క్లియర్? సేమ్ లైక్ సిజర్ టూల్. ఏదైనా ఒక షేప్ డ్రా చేశారనుకోండి, నేను ఒక షేప్ డ్రా చేశాను ఇలా. సో ఇది ఒక షేప్. సో ఇందులో స్ట్రోక్ నన్ చేసేయండి, స్ట్రోక్ నన్. సో ఒక 2 పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిజర్ టూల్ సెలెక్ట్ చేసి సో ఈ కార్నర్ టూల్ క్లిక్ చేశాను. సో అండ్ దెన్ ఇక్కడ క్లిక్ చేశాను, 2 ప్లేసెస్ లో క్లిక్ చేసా, మో టూల్ తీసుకొని జస్ట్ సింపుల్ గా కట్ చేయొచ్చు. సిజర్ చేయడం, సిజరింగ్ అగైన్ హియర్ టు. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి 1 పాయింట్. సో ఆటోమేటిక్ గా వెళ్ళిపోయింది. ఇక్కడ పాయింట్స్ ఇక్కడ లేవు కాబట్టి, ఇక్కడ సో స్పెసిఫిక్ పాయింట్స్ లేవు కదా, సో ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోయింది. లేదంటే మీరు అడిషన్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు యాడ్ చేశారనుకోండి, ఇక్కడ యాడ్ అవుతుంది. ఎస్కేప్ ఆర్ సెలెక్ట్ దిస్ ఆబ్జెక్ట్, ఇక్కడ యాడ్ చేసుకుంటారు మేక్. సో అగైన్ ఇప్పుడు ట్రై చేయండి, డిలీట్ సిజర్ టూల్, ఇక్కడ సెలెక్ట్ చేసి అగైన్ సిజర్ టూల్. సో నన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో ఇక్కడ పాయింట్స్ లేవు కాబట్టి డైరెక్ట్ గా డిలీట్ అయిపోతుంది ఆబ్జెక్ట్. కార్నర్ టు కార్నర్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ డిలీట్ చేసి సో ఒక సర్కిల్ తీసుకోండి, అగైన్ సర్కిల్. సో 2 పాయింట్స్ సెలెక్ట్ చేయొచ్చు, డైరెక్ట్ గా కట్ చేయడం కార్నర్ టు కార్నర్. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ ఆన్ ఇట్, ఇలా పట్టి. సో లేదు, స్టిల్ ఎడిట్ చేశాను నేను. అగైన్ పివట్, సెలెక్ట్ ద ఆబ్జెక్ట్, గో టు సిజర్ టూల్. సో ఇక్కడ క్లిక్ చేసి సో ఇక్కడ క్లిక్ చేయండి, చూద్దాం ఏమైంది. ఇక్కడ సైడ్ ఆబ్జెక్ట్ అంతవరకు కట్ అయిపోయింది. సో ఇలా సిజర్ టూల్ యూజ్ చేసి పాయింట్ టు పాయింట్ మనం కట్ చేయొచ్చు, రైట్? అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్
సో షేప్ బిల్డర్ ఏదైనా ఒక షేప్ బిల్డ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా మనం వర్క్ చేస్తుంది కంప్లీట్ గా న్యూ షేప్స్ క్రియేట్ చేస్తున్నాం. అంటిల్ నౌ వీఆర్ క్రియేటింగ్ న్యూ షేప్స్ బై యూజింగ్ డిఫరెంట్ టూల్స్ లైక్ ఈవెన్ ఎరేజర్ టూల్ అండ్ scissor tool is also helping to create new shapes. So here one more tool is a shape builder tool. Shortcut is shift plus M. For example, నేను సేమ్ మల్టిపుల్ సర్కిల్స్ తీసుకున్నా ఇలా. సో అగైన్ మల్టిపుల్ సర్కిల్స్ తీసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నా. సో ఇలా డ్రా చేశాను. సో దీనికి సంబంధించిన కలర్స్ చేంజ్ చేయండి. సో డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తున్నా. వెరీ సింపుల్. సో కలర్స్ చేంజ్ చేయడం, జస్ట్ ఫిల్ కలర్స్ చేంజ్ చేయండి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కి. సో అగైన్ బ్లూ. సో క్లిక్, ఇది ఏంటనే తర్వాత చెప్తాను. ఫిల్ రెడ్, అగైన్ ఫిల్ some other color like green and then some pink or purple. సో ఇలా మల్టిపుల్ కలర్స్ యూజ్ చేశాను. నేను సెలెక్ట్ చేసి అన్ని ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేశాను, సర్కిల్స్ అన్ని సెలెక్ట్ చేసి షేప్ బిల్డర్ టూల్. సో ఈ షేప్ బిల్డర్ టూల్ ద్వారా ఒక ఫైనల్ షేప్ ని బిల్డ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ప్లస్ సెలెక్ట్ చేయండి, సి. సో ఈవెన్ ఇట్ హెల్ప్స్ టు క్రియేట్ సింగిల్ కలర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా సెలెక్ట్ చేసి సో ఇలా స్పెసిఫిక్ సింగిల్ కలర్ ఒక డిఫరెంట్ షేప్ బిల్డ్ చేయండి ఇక్కడ. సో అన్ని మిక్స్ అయిపోయి ఒక సపరేట్ షేప్ క్రియేట్ అయిపోయింది. సి. సో మన స్పెసిఫిక్ కలర్ మళ్ళీ మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ బ్లూ స్పెసిఫిక్ గా మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సి. అగైన్ బ్యాక్, సో లైక్ బ్లూ కలర్. సో ఇలా షేప్ బిల్డ్ చేయొచ్చు అనమాట. మల్టిపుల్ రెక్టాంగిల్ షేప్స్ తీసుకోండి. సో మల్టిపుల్ షేప్స్ కలిపి ఒక న్యూ షేప్ ని బిల్డ్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ షేప్ బిల్డర్ టూల్. సో అగైన్ గ్రేడియంట్ టూల్. సో సేమ్ లైక్ ఫోటోషాప్ లాగానే గ్రేడియంట్ టూల్. నేను ఏదైనా ఒక షేప్ ని డ్రా చేసుకున్నాను, ఇక్కడ ఒక షేప్ డ్రా చేశాను. సో దీనికి గ్రేడియంట్. సో ఇక్కడ గ్రేడియంట్ సంబంధించిన ప్రాపర్టీస్. సో గ్రేడియంట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇక్కడ డైరెక్ట్ గా మనము కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, మీకు సంబంధించిన కలర్స్ డిఫరెంట్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. CMYK కలర్ ఇంక్రీజ్ డిక్రీజ్. లొకేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్లేస్మెంట్. సో ఎక్కడ ప్లేస్ అవ్వాలి లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 ఇచ్చారనుకోండి, సో ప్లేస్మెంట్ చేంజ్ చేసుకోవడం. ఒపాసిటీ చేంజ్ చేయొచ్చు, దానికి సంబంధించిన ఒపాసిటీ. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో కలర్ ప్యాలెట్, డిఫరెంట్ కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ కలర్ ప్యాలెట్. సో కలర్ పికర్, స్పెసిఫిక్ గా కలర్ పిక్ చేసుకోవాలంటే సో ఇలా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేయాలనుకుంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ కలర్స్ అడిషన్ చేసుకోవచ్చు. అగైన్ డ్రాగ్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. రైట్. సో ఇలా యాడ్ చేశాను. సో ఈ పాయింట్ డ్రాగ్ చేసి ప్లేస్మెంట్, ఇది అగైన్ మీకు తెలుసు ప్లేస్మెంట్ ఎలా యూజ్ చేయాలని. సో అగైన్ క్లిక్ ఆన్ ఇట్. సేమ్ ప్రాపర్టీస్, కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. పర్సెంటేజ్, లొకేషన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ గ్రేడియంట్ టూల్ ఆల్రెడీ మనం యూజ్ చేసాం. సేమ్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మనం అడిషన్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, యాంగిల్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ గా మనం ఈ యాంగిల్ ని చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ చేంజ్ చేసామా, సో ఇలా క్లిక్ చేసి మనం యాంగిల్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. రైట్. సో ద నెక్స్ట్ వన్ ఇస్ రేడియల్ గ్రేడియంట్. సేమ్ రేడియల్ గ్రేడియంట్. సో ఆల్రెడీ మనం ఫోటోషాప్ లో చూసాం కదా, సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్. సో అగైన్ వీటికి మల్టిపుల్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. సమ్ గ్రీన్ ఆర్ బ్లాక్ కాకుండా గ్రీన్. సో గ్రేడియంట్ టూల్. సో ఇలా మల్టిపుల్ కలర్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. రైట్. సో ద లాస్ట్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్ గా మనం ఫోటోషాప్ లో ఈ ఆప్షన్ లేదనమాట. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత పాయింట్స్, లైన్స్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. పాయింట్స్ అనుకోండి, మనం పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇలా. సో ఈ యాడ్ చేసి దానికి స్పెసిఫిక్ గా కలర్ ని చేంజ్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అగైన్ మీకు దానికి సంబంధించిన ప్రాపర్టీస్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటాయి.
సో అగైన్ ఒక డాట్స్ క్రియేట్ చేసి ఇక్కడ అగైన్ డబల్ క్లిక్ లైట్ బ్లూ, అగైన్ క్లిక్ సమ్ రెడ్. సో ఇలా మెష్ లాగా ఒక న్యూ గ్రేడియంట్ ని క్రియేట్ చేయొచ్చు. సేమ్ లైక్ లైన్స్, లైన్ బేస్ చేసుకొని మనం వర్క్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసిన సేమ్ లైన్ టు లైన్. సో ఒక లైన్ లో చేంజ్ చేయాలనుకోండి, దీనికి సంబంధించిన స్పెసిఫిక్ మళ్ళీ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. డార్క్ బ్లూ. సో ఇలా డిఫరెంట్ కలర్స్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఎల్లో. సో గ్రేడియంట్ టూల్ అనేది ఇల్లస్ట్రేటర్ లో వెరీ ఇంపార్టెంట్. సో చాలా హెల్ప్ అవుతుంది. మల్టిపుల్ కలర్స్ మెష్ లాగా ప్రింటింగ్ రిలేటెడ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్స్ క్రియేట్ చేయాలనుకోండి ఇలా. సో అలాంటప్పుడు కూడా మల్టిపుల్ కలర్స్ యూజ్ చేసుకొని మనం వర్క్ చేయొచ్చు. సారీ. సో దిస్ ఈస్ గ్రేడియంట్ టూల్. సో ఇంతవరకు క్లియరా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమన్నా? క్లియర్ కదా? సో అబౌట్ ద టూల్స్ కంప్లీట్ చేసాము. రిమైనింగ్ టూల్స్ మనం ఈవినింగ్ కానీ టుమారో కానీ డిస్కస్ చేద్దామా? సో ఇంతవరకు క్లియర్ కదా మీకు? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.